దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇప్పుడు వచ్చిన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించినటువంటి దేవుని సేవకులు పాస్టర్ సైరస్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఎంతో ప్రేమతో తీసుకొచ్చినటువంటి దైవజనులు పాస్టర్ నిశ్చల్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మన మధ్యలో సహవాసం చేయడానికి వచ్చినటువంటి దేవుని సేవకులు పాస్టర్ గిజ్జోని గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ స్థలానికి వచ్చిన సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఈ రాత్రి చిన్న వాక్య భాగం మనం చదువుకున్నాము. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 28 నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 28 నుండి మరి కొన్ని విషయాలు కొన్ని మాటలు మనం చదవాలని ప్రేమతో కోరుతా ఉన్నాను. ఆదిమూల యెహోషువ మక్కేదాను పట్టుకుని దాని రాజును కత్తివాతను హతము చేశాడు. అతడు వారిలో దానిలో ఉన్న వారందరినీ నిర్మూలన చేశాడు. ఎరుకో రాజులకు చేసినట్లు మక్కేద రాజులకు చేశాడు. యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధం చేశారు. యెహోవా దాని రాజును ఇశ్రాయేలుకు అప్పగింపగా వారు నిశ్శేషముగా దానిలో ఉన్న వారందరినీ కత్తివాతను హతము చేశారు. అతడు ఎరుకో రాజులకు చేసినట్లు దాని రాజులకు చేసింది. అతడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ కూడా లెబ్నా నుండి లాకీషు వచ్చి దాని దగ్గర దిగి లాకీషు వారితో యుద్ధం చేయగా లాకీషును ఇశ్రాయేలు చేతికి అప్పగించింది. రెండో దినమున దాన్ని పట్టుకుని తాము లెబ్నాకు చేసినట్లే దానిలో ఉన్న వారందరినీ కత్తివాతను హతము చేసి లాకీషునకు సహాయం చేయటకు గెజరు రాజైన హోరాము రాగా యెహోషువ నిశ్శేషముగా అతని జనులను హతము చేసింది. గెజరును అతని సమూహాన్ని కూడా హతము చేశాడా? అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ లాకీషు నుండి ఎగ్లోనుకు వచ్చి దాని ఎదురు దిగి దాని నివాసులు యుద్ధం చేసి ఆ దినమున దాన్ని పట్టుకుని కత్తివాతను వారిని హతము చేసి లాకీషునకు చేసినట్లే దానిలో ఉన్న వారందరినీ ఆ దినం నిర్మూలన చేసింది. అప్పుడు యెహోషువయు కూడా ఇశ్రాయేలు అందరూ ఎగ్లోను నుండి మీద పోయి రాజుకు యుద్ధం చేసి దాన్ని పట్టుకుని దాని రాజు దాని సమస్త పురములను దానిలో ఉన్న వారందరినీ కత్తివాత హతము చేసి అతడు ఎగ్లోనుకు చేసినట్లే దానిలో ఉన్న వారందరినీ నిర్మూలన చేశారు. అప్పుడు యెహోషువయు ఇశ్రాయేలు అందరూ దెబీరు వైపు తిరిగి దాని జనులతో యుద్ధం చేసి దాని రాజును దాని సమస్త పురములను పట్టుకుని కత్తివాతను హతము చేసి వారందరూ నిర్మూలన చేశారు. హెబ్రోనుకు చేసినట్లు లిబ్నాకును దాని రాజులకు చేసినట్లు అతడు దెబీరుకు దాని రాజులకు చేసింది. అప్పుడు యెహోషువ మధ్య ప్రదేశమున దక్షిణ ప్రదేశము సెబేలా ప్రదేశము జరీల ప్రదేశము వాటి రాజులందరినీ జయించింది. చాలండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఇంకొక 2 పట్టణాలు తర్వాత వచనాల్లో ఉంటాయి. యెరూషలేము అలాగే మరి యర్మూతు అనే ఒక పట్టణాలని కూడా ఇంచుమించుగా ఇక్కడ మనం 9 పట్టణాలని వారు జయించినట్లుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. చదవబడిన వాక్యానికి దేవుడు తన పరిశుద్ధాత్మను జత చేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. దేవుని పిల్లలారా, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా, స్తుతులు నాయన, సర్వాధికారి సర్వశక్తిమంతుడా, జీవాధిపతివైన మా గొప్ప దేవుడా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ప్రభు నువ్వు జరిగించినటువంటి నాయన ఈ కార్యక్రమం అంతటిని బట్టి నీకు వందనాలు ప్రభువ. ఇదిగో నాయన నీ బిడ్డలు ఇక్కడ సిద్ధపడుతున్న నీ వధువు కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ పరిచయం చేస్తున్న నాయన దోసుడు ప్రభువ పాస్టర్ సైరస్ గారిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి ప్రభువ ఇక్కడ ప్రభురాత్రి భోజనానికి నాయన నీ బిడ్డలందరూ కూడి వచ్చి ఉన్నా నిత్యముగా ప్రభు నీ బిడ్డలందరినీ దర్శించండి. ఓ నాయన వారికి నీవే ఇచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను కదా. ఓ ప్రభు ఈ సందర్భంలో నాయన మరి కొన్ని మాటలు చెప్పాలని నిలబడుతున్నాను ప్రభు. నా మాటలు ఏమి ప్రయోజనం కాదు ప్రభు. మీరు రంగంపైకి రండి ప్రభు. వాక్యం కొరకు నా నోరును తెరవడు ప్రభు. వాక్యము కాని దాని కొరకు నా నోరుకు ముయ్యండు ప్రభు. నీవే రంగంపైకి వచ్చి ప్రభు నీ ప్రజలకు ఉపయోగకరంగా మాట్లాడమని తండ్రి, నీ వృద్ధులు దర్శించమని తండ్రి. మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకోండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించబడుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చున్నాం పిల్లలు.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మరొకసారి నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, మరి ఈ రాత్రి మరొక ప్రత్యేకమైన సందర్భంలో మనం కూడుకుని ఉన్నాము. మరి నిజంగా దేవుని పిల్లలారా, ఇక్కడ మరి తన యొక్క జనుల మధ్య సేవ చేసినటువంటి దేవుని సేవకుడు పాస్టర్ పీటర్ గారిని మనం గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా. మరి నిజంగా ఆయనతో పాటు మరి అనేక సార్లు ఇక్కడికి నేను రావడం జరిగింది. నిజంగా మరి ఆయన లేకపోవడం మనందరికీ కూడా చాలా తీరని లోటు అండి. కొంతమంది నమ్ముతున్నారు దేవుని పిల్లలు. హల్లెలూయా. నిజంగా మరి సొంత ప్రజలకి వాక్యం చెప్పడం, సొంత ప్రజలను రక్షించడం అనేది ఎంత కష్టమో నాకు తెలుసు. ఎందుకంటే మరి నేను కూడా నా స్వజనులకి సువార్త చెప్పినప్పుడు ఇంచుమించుగా నా స్వజనులు మరి చాలా మంది రక్షించబడ్డారు. మా తల్లిదండ్రులు కానివ్వండి, మరి అలాగే మా అక్క, బావ, మా మేనగోళ్ళ, మేనల్లుడు, ఇలాగే మా కుటుంబ సభ్యులు కానివ్వండి, మరి అలాగే మాకు తెలిసిన ఫ్రెండ్స్ కానివ్వండి, చాలా మంది ఈ వర్తమానంలోకి వచ్చారండి. మరి వారిని వర్తమానంలో తీసుకురావడం ఎంత కష్టమో నాకు తెలుసు. అలాగే మరి అసలు పీటర్ గారు ఈ ప్రాంతంలో మరి పరిచయం స్టార్ట్ చేసినప్పుడు, మరి సువార్త ప్రారంభించినప్పుడు నిజంగా ఇంతమంది రక్షించబడడం, మరి కుటుంబాలుగా దేవుని సన్నిధిలోకి రావడం చాలా అది మరి గొప్ప కార్యం అండి. చెప్పకూడదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగా. నిజంగా చాలా కష్టపడి మరి ఇక్కడికి రావడం, చాలా పరిచర్య ఈ ప్రాంతాల్లో కూటాలు పెట్టడం, తరచుగా రావడం, ఇవన్నీ చేశారు. అలాగే మరి మరి దైవజనుడిని కూడా మరి ఇక్కడ పంపించడం కూడా జరిగింది. మరి ఆ సేవకుడి ద్వారా కూడా ఇంకా మరి మంచిగా ఈ పరిచర్య ఇలా జరగడం చాలా సంతోషం. ప్రియమైన దేవుని పిల్లారా, పాస్టర్ గారు ఉన్నప్పుడు మేము వచ్చేవాళ్ళం. అయితే మరి మరలా ఇలా రావడం ఒకంత బాధగా ఉంది. ఎందుకంటే మరి మేము ఇక్కడికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా తీసుకొచ్చేవాడు అన్నమాట పాస్టర్ గారు. ఎక్కడ ఉన్నావుదా, మరి మనం గుడిసెలేరు వెళ్దాం, అలా చోట్ల ఉందని మేము రావడం, పూటలు ముగించుకుని మళ్ళీ సాయంకాలం ఎప్పుడూ లేట్గా వెళ్ళడం, ఇవన్నీ. అలాగే సహోదరుతో ఉన్న సహవాసాన్ని బట్టి, అలాగే మీ సేవకులతో ఉన్న సహవాసాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాం. ఆ రూట్లో కొన్ని రూట్లు వెళ్ళాం కదా మేము, చాలా రూట్లు, చాలా గ్రామాలు తిరిగాం. అలా మరలా ఆయన లేకుండా వెళ్తున్నప్పుడు కొంచెం బాధ కలుగుతుంది అన్నమాట. ఈ రూట్లో మేము ఎలా వెళ్ళేవాళ్ళం కదా, ఎలా తిరిగేవాళ్ళం కదని ఒక ఆలోచన మాకు ఉంది. హల్లెలూయా. అయితే ఒక నిరీక్షణ మనకు ఉంది. హల్లెలూయా. ఒక దినాన్ని మనం కలుసుకోబోతున్నాము. దేవుని స్తోత్రం కలుగునుగా. ఖచ్చితంగా మరి ఆయన మంచి స్థలంలో ఉన్నారు దేవుడు. మరి మీరందరూ ప్రార్థన చేస్తున్నారా? పాస్టర్ గారి కొరకు, ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నారా? అలాగే దైవజనుడి కొరకు ప్రార్థన చేస్తున్నారా? మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నారా మేము నమ్ముతున్నాము. అలాగే మీ కొరకు కూడా ఆ సంఘం, అలాగే మేము కూడా ప్రార్థన చేస్తాం దేవుడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనం దీవించును గాక. ఈ రాత్రి ఒక చిన్న అంశాన్ని మనం ధ్యానిద్దాం. మరి నిత్యముగా దైవజనుడు మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు అనమాట, యుద్ధం చేయాలి. నిజమేనా? కనుక ఇప్పుడు కనాను పట్టణములను జయించు. దేవుని స్తోత్రం కలుగునుగా. మరి నిత్యముగా యుద్ధం లేకుండా, పోరాటం లేకుండా సాఫీగా మరి మన యొక్క భక్తి జీవితం సరే మరి కొనసాగే. దేవుని పిల్లల, నువ్వు జయించవలసినటువంటి కొన్ని కనాను పట్టణాలు ఉన్నాయి రా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఛాయల్లో వాగ్దాన ప్రజలు ఉన్నారా? చెప్పండి. ఛాయల్లో వాగ్దాన ప్రజలు ఉన్నారా? ఛాయలో వాగ్దాన ప్రజలు ఉంటే రియాలిటీలో కూడా వాగ్దాన ప్రజలు ఉన్నారు. ఛాయలో వారు ఒక కణాలను జయిస్తే, ఒక పట్టణాన్ని జయిస్తే, రియాలిటీలో కూడా మనం జయించవలసిన పట్టణాలు ఉన్నాయి. హల్లెలూయా. మరి ఛాయల్లో ఏదైనా జరిగిందంటే అది రియాలిటీలో కూడా జరగాలి, నిజంలో కూడా జరగాలి పిల్లలు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు మరి బైబిల్ ఉన్నటువంటి ఆ పాత కొత్త నిబంధనలు ఉన్నటువంటి ఆ బిడ్డలందరూ కూడా మరి మన ముందు వారు ఛాయల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు రియాలిటీలో ఉన్నవారు ఎవరంటే ఆయన వధువైనదే. వారు మరి వారు ఒక వాగ్దాన ప్రజలైతే, ఇక్కడ ఈ రాత్రి నేను కూడా వాగ్దాన ప్రజలై ఉన్నాను. వారు ఒక పట్టణాన్ని చేయిస్తే నేను ఆ పట్టణాన్ని చేయించాలి. ప్రవక్త ఏమన్నాడంటే, హల్లెలూయా, ఆయన చనిపోయినప్పుడు నేను చనిపోయినా, ఆయన పాతి పెట్టబడినప్పుడు నేను పాతి పెట్టబడినా, ఆయన తిరిగి లేచినప్పుడు నేను తిరిగి లేచానన్నా. నిజమేనా?
ఆయనతో పాటు నేను కూడా పరలోక స్థలాల్లో కూర్చోబెట్టబడ్డాను. ఓ ఇప్పుడు యెహోషువ ఒక పట్టణం చేస్తే నేను ఒక పట్టణం చేయించాను. యెహోషువ అక్కడ 9 పట్టణాలు చేస్తే నేను వాటిని చేయించాను. హల్లెలూయా. అక్కడ అతను భౌతికంగా చేయిస్తే ఈ రాత్రి నేను ఇక్కడ ఉన్నటువంటి వధువు ఆత్మ సంబంధంగా పట్టణాలు చేయించాలి. యుద్ధం లేకుండా, పోరాటం లేకుండా సేవ కానివ్వండి, ఒక క్రైస్తవ జీవితం కానివ్వండి, తిరిగి జన్మించిన క్రైస్తవుని జీవితం మరి ముందుకు వెళ్ళదు. దేవుని పిల్ల ప్రతి రోజు యుద్ధమే, ప్రతి రోజు పోరాటమే. ఓ మరి నిత్యముగా నువ్వు పోరాడితేనే ప్రతిఫలం వస్తుంది దేవుని పిల్ల. ఓ మరి నిత్యముగా ప్రతి అంగుళము కొరకు పోరాడవలసి ఉంది. ఓ మరి నిత్యముగా దేవుని ప్రజలకి వాగ్దానం ఉన్నప్పటికీ కూడా, వారు దేవుని పిల్లలైనప్పటికీ కూడా, వారికి గొప్ప ప్రవక్త ఉన్నప్పటికీ కూడా వారికి పోరాటం లేకుండా ఏ చిన్న భూభాగాన్ని వారు స్వాధీనపరచుకోలేదు. నిజమేనంటారా? ఈ రోజు నువ్వు దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలన్నా, ఓ మరి నువ్వు శత్రువుని జయించాలన్నా పోరాటం చేయాలి దేవుని పిల్ల. యాకోబు పోరాటం చేశాడా? నిజమేనా? యాకోబు పోరాడి తెలిసాడు దేవుని పిల్ల. ఇప్పుడు దేవుని దగ్గర జయించాడా? ఓ మరి నిజంగా శత్రువుని కూడా మనం పోరాడి జయించాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. కనుక ఈ రాత్రి పోరాటం లేకుండా సజావుగా నీ జీవితం కొనసాగుతూ ఉన్నదంటే నీ జీవితంలో ఏదో ప్రాబ్లం ఉన్నది. ఒకవేళ నువ్వు విత్తనాన్ని కాదో అవునో నువ్వు గుర్తించుకోవాలి. ఎందుకంటే మరి తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుడు పోరాటము గుండా, హల్లెలూయా, పరీక్షలు గుండా వెళ్ళాలి. పరీక్ష లేకపోతే అది దుర్బీజుడు అని మనకి అర్థమవుతుంది. ఓ మరి నిత్యముగా అబ్రహాము ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు అతను ఏం చేశాడు చెప్పండి? ఓ మరి నిత్యముగా రాజులను సంహరించాడు. రాజుల్ని సంహరించిన తర్వాతనే మెల్కీసెదెకు అతను కలుసుకున్నాడు. కనుక వితౌట్ బ్యాటిల్ నీకు ఎటువంటి ఆశీర్వాదం లేదు. నీకు యుద్ధం లేకుండా నువ్వు మరి ఏమీ సాధించలేవు దేవుని పిల్లలారా. చూడండి, నిన్ను కానీ పిలిచి ఒక పెద్ద గొప్ప ఎవరైనా ఇచ్చారు కూడా పెద్ద స్టేజ్ పైన, అది ఎందుకు ఎత్తున్నారో నీకు అర్థం కాదు. అవునా కదా? తీసుకోవడానికి ఏం అర్హత ఉందయ్యా నాకు? ఇంత పెద్ద గొప్ప తీసుకోవడానికి నేనేం సాధించాను? అక్కడ నీకే నవ్వు వచ్చేస్తా ఉంటుంది. ఎందుకు? చిన్నప్పుడు మేము హాస్టల్లో ఉన్నప్పుడు రాజమండ్రిలో అందరూ కబడ్డీలు కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, ఇవన్నీ గేములు పెట్టారన్నమాట. గేమ్ పెట్టిన తర్వాత అందరికి అన్ని ఇచ్చారు. ఆ గేమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత అందులో పెద్ద అతనికి ఏం చేశారంటే, అతను ఏ గేమ్ లో కూడా పార్టిసిపేట్ చేయలేదు, ఎందులో కూడా ఆడలేదు, అయినా సరే పిలిచి పెద్ద పంపించారండి. అందరూ నవ్వేవారు అనమాట. నువ్వు ఏం సాధించావురా? నువ్వు క్రికెట్ ఆడావా, కబడ్డీ ఆడావా, ఏం ఆడకుండా కప్పు ఎందుకు తీసుకుంటున్నావు? కనుకనే ప్రపంచంలో ఉన్నటువంటి మరి దేవుని పిల్లలు ఏ గేమ్లోనైనా, ఏ యుద్ధంలో, మరి ఏ పోరాటం లేకుండా, ప్రయాసపడకుండా అక్కడ కిరీటం రాదు. అందుకే పౌలు ఏమన్నాడు చెప్పండి? మంచి పోరాటం పోరాడాను. ఐ ఫాట్ ఏ గుడ్ ఫైట్. హల్లెలూయా. నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తుదకొట్టించాను. ఐ ఫినిష్డ్ మై కోర్స్. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇక మీదట నాకు నీతి కిరీటము. ఎప్పుడు? ఆ యుద్ధం అయిన తర్వాత, ఆ పోరాటం అయిన తర్వాత అప్పుడు వారికి నీతి కిరీటం దొరికింది. దేవుని బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరికి అంతేనండి. యోబు అంతేనండి. బైబిల్ ఉన్న ఏ క్యారెక్టర్ మీరు తీసుకోండి, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన హెచ్చించబడినప్పుడు, హల్లెలూయా, ఆయన హెచ్చించబడ్డాడంటే ఆయన పోరాటము గుండా వెళ్ళాడు. దేవుని పిల్లలు ఉన్నారు ఇక్కడ? ఆమె చెప్తారా? ఒకవేళ యుద్ధం అంటున్నారేంటి? యుద్ధం లేకుండా వెళ్దానుకున్నారా? లేదండి. అబ్రహాము ఆ యొక్క మరి రాజులందరినీ సంహరించిన తర్వాతే అతడు ఆ యొక్క రొట్టెను, ఆ ద్రాక్ష రసాన్ని తీసుకున్నాడు. దేవుని పిల్లలు, దేవుడు అతనితో అతనికి ఇచ్చుకున్నాడు. ఈ రాత్రి ప్రభు రాత్రి భోజనంలోకి వస్తున్న నీకు పోరాటం ఉండాలి. అయితే సాధారణంగా మనం ఏం చేస్తామంటే వ్యక్తులతో పోరాడుతూ ఉంటాం, ఒకరితో ఒకరు పోరాడుతూ ఉంటాం. మనం పోరాటాన్ని మర్చిపోయి, మన ఎనిమిది మర్చిపోయి, మన శత్రువులు మర్చిపోయి, మనం అనవసరంగా పక్క వారితోనో, సంఘంతోనో, సేవకుడితోనో, లేకపోతే బయట వారితోనో పోరాటాలు చేస్తూ ఉంటాం. దేవుని పిల్లలు, ఓ మరి నిజంగా ఈ రాత్రి నువ్వు జయించవలసినటువంటి కణాలు పట్టణములు ఉన్నవి. అర్థమవుతుందా దేవుని పిల్లలారా? ఎవరికన్నా యుద్ధంలో వద్దరం ఉందా? ఇంత టైం అయిన తర్వాత యుద్ధం ఏంటి బాబు అనుకుంటున్నాను. దేవుడు ఎక్కువసేపు వచ్చాను, తక్కువ సమయం చెప్తాను. హల్లెలూయా. మైక్ ఉంది కనుక మరి ఇంచుమించుగా చెప్పేది దేవుని పిల్ల.
మా సమయం మరి దైవజనులు చెప్పారు, అలాగే ఇంకా తక్కువగానే మరి తీసుకోవాలనుకున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంత టైంలో యుద్ధం ఏంటి, ఏ టైంలోనా యుద్ధం రావచ్చు, అర్థమైందా? అలా మరి శత్రువు వచ్చినప్పుడు నేను అలాగా చెప్పేసి వస్తాడా? రాడు. ఏ టైంలోనా రెడీగా ఉండాలి. యూదులని, ఇశ్రాయేలుని రెడీగా ఉంటారండి. వారు ఎవరిని నమ్మరు, అర్థమైందా? అసలు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏ సమయంలో యుద్ధం జరిగినా రెడీగా ఉంటారు, తిప్పు కొడతారు అన్నమాట. హల్లెలూయా. ఈ రాత్రి మనకు పోరాటం అవసరమైనది. ప్రభు పోరాడాడు. ప్రవక్త విలియం బ్రహ్మ కూడా పోరాటాలకు ఉండాలని వెళ్ళాడు. క్రైస్తవుడి జీవితం నిరంతరం పోరాటం. దేవుని స్తోత్రం కలుగునుగా. మరి యుద్ధము చేసిన తర్వాతే మనకి విజయం వస్తుంది. పరీక్షలు కూడా వెళ్ళిన తర్వాతే ప్రతిఫలం దొరుకుతుంది దేవుని పిల్లల. కనుక దేవుడు మోషే వెళ్ళిపోయిన తర్వాత యెహోషువని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మరి నిత్యముగా మోషే చేతిలో ఏముంది చెప్పండి? కర్ర ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. అయితే అతను ముందే కత్తి పట్టేశాడు. కత్తి పట్టి ఐగుప్తు మీదకి యుద్ధం వచ్చి మరి యుద్ధం వెళ్తుంటే దేవుడు అతని చేతిలో కర్ర వచ్చేదాకా సైలెంట్ కూర్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు యెహోషువ మినిస్ట్రీలో ఇప్పుడు కర్ర పరిచర్య కాదు, ఇప్పుడు కత్తి పరిచర్య. దేవుని స్తోత్రం కలుగునుగా. మరి మన కాలంలో కూడా ఖడ్గము దిగి వచ్చింది. ఇప్పుడు బ్రైడ్ మినిస్ట్రీ ఏంటంటే మరి ఖడ్గము. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగా. ఫస్ట్ రాకడ, మొదటి రాకడలో ప్రభు అన్నాడు, పేతురుతో ఏమన్నాడు చెప్పండి? చెప్పాలి. నేను చెప్పిన మాటకి ఆయన మొదటి రాకడలో పేతురుతో అన్నాడు, కత్తి పట్టిన వాడు కత్తితోనే నశించిపోతాడు. ఇప్పుడు కత్తి పట్టని వాడు నశించిపోతాడు. మీకు అర్థమైందా? హల్లెలూయా. ఇప్పుడు రెండవ రాకడలో కత్తి పట్టాలి ఖచ్చితంగా. దేవుని స్తోత్రం కలుగునుగాక. అది భౌతికమైన కత్తి కాదు, అది మహారాజు ఖడ్గము. హల్లెలూయా. మహారాజు ఖడ్గముతో ప్రతి తిరిగి జన్మించిన క్రైస్తవుడు ముందుకొచ్చి పోరాటం చేయాలి. పోరాటం చేసి మనం సాధించాలి దేవుని పిల్లలారా. హల్లెలూయా. సంఘం పోరాటం చేస్తుంది అనుకుంటాను. ప్రతిరోజు ప్రార్థనలో పోరాడుతున్నారా? సంఘం తగినంత ప్రార్థన చేస్తున్నారా? మరి ప్రార్థన జీవితం లేకుండా ప్రభురాత్రి భోజనంలోకి వచ్చేయకండి. మరి సరైన భేదాలు పెట్టుకుని సరైన ఐక్యత లేకుండా మరి నిత్యముగా ప్రభురాత్రి భోజనాల్లోకి రాకండి. అక్కడక్కడ వాక్యాలు చెప్పినప్పుడు ప్రార్థన లేకుండా ప్రభురాత్రి భోజనం తీసుకోద్దాం అనుకోండి, ఆ నీతిమంతులు నేర్పోతారు. ఎందుకంటే సమర్పించుకోవడం, క్షమించుకోవడం ఏముంటాం. పాస్టర్ గారు అన్నారు కదా ప్రార్థన లేదని, నేను ఈ వారం తీసుకోను. నీకు మొదటికే మోసం వచ్చింది. నేను పలానా సహోదరితో పేదలు ఎత్తుకున్నాను, అందుకే నేనే తీసుకోను అంటే నువ్వు ఎప్పటికీ కలవన్నమాట. నువ్వు ఎప్పటికీ ప్రార్థన చేయవన్నమాట. నువ్వు ఎప్పుడు సరిగా ఉండవన్నమాట. ఈ రాత్రి ఎలాంటి పొరపాట్లతో పెడితే అలాంటి పొరపాట్లతో రమ్మని నేను చెప్పట్లేదు. అలాగే అదే పొరపాటుతో వెనక్కి వెళ్ళమట్లేదు. సమర్పించుకో రాత్రి. మరి కనికరం పొందుకుంటావు. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వాడు దేవుడు, ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఆ దెయ్యము, ఆ పాత పురాతన అపవాది ఏం చేసింది తెలుసండి? ఏ దేవుని మనలో ఏం ఎరగనట్టు రొమ్ము విరుచుకుని వచ్చిందంట ప్రభు దగ్గరికి. వెంటనే కొట్టాడండి. కొట్టగానే రూపం అంతా మారిపోయిందండి. అది నడుచుకుంటా మాట్లాడుకుంటా వచ్చింది. బుస్ బుస్ అంటుంది. కాళ్ళు చేతులు కింద పడ్డాయి, తెగిపడ్డాయి. అలా నిలబడింది, నేలబడింది. అది దేవుని సన్నిధిలో రొమ్ము విరుచుకుని రావద్దు. నిన్ను నువ్వు తగ్గించుకుంటా. హల్లెలూయా. నిన్ను నువ్వు తగ్గించుకుంటే ఖచ్చితంగా ఈ రాత్రి నువ్వు హెచ్చించబడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఈ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. తర్వాత వారు ఇంచుమించుగా 40 సంవత్సరాల కాలంలో దేవుని పిల్లలారా ఇంచుమించుగా 31 మందిని రాజులను వారు జయించారు. మీరు జాగ్రత్తగా బైబిల్లో లెక్క పెట్టుకుంటే వారు జయించుకోవడం ఒక్కరోజు అయిపోలేదండి. ఈ రాత్రి ప్రార్థన చేసి మరి ఆ పొద్దునకి జవాబు రాకపోతే మనకు అప్పుడప్పుడు కొంత ఆడియోలు హల్చల్ చేసినప్పుడు కోడి కోసం ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. తెల్లారి దగ్గర లేచి కూర్చోవాలంట కోడి అంటే. అలాంటి ప్రార్థనలు కూడా ఉంటాయి అన్నమాట. కనుక రాత్రికి ప్రార్థన చేసి పొద్దునగా జవాబు రాకపోతే వెంటనే కంటే సంఘం మానేయడము, పేదం పెట్టేసుకోవడము, ధ్యానం వలె ఇక్కడ ఏమి కార్యాలు జరగట్లేదని బయటికి వెళ్ళిపోవడము తప్పది. అప్పటి వరకు అపోస్తలుడైన పౌలు పొగిడిన వ్యక్తి, అప్పటి వరకు అపోస్తలుడైన పౌలు గొప్పడున్న వ్యక్తి, ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు జైల్లోకి వెళ్ళాడో ఇక ఏ కార్యాలు జరగట్లేదు, ఇతను కంటి చెప్పు అలాగే ఉండిపోయిందని ఈ లోకాన్ని విడిచి స్నేహించినట్టుగా వెళ్ళిపోయాడు బయట. కనుక
పోరాటం చేస్తూ ఉండు. ఓ నిత్యముగా ప్రవక్త ఒక వర్తమానం బోధించారండి. ఏంటంటే దైవ నిశ్చయత కలిగి ఉండు. హనుమాన్ చదివారు వర్తమానం. దేవుడి స్తోత్రం కలుగును కాక. దైవ నిశ్చయత కలిగి ఉండే వర్తమానంలో ఒక సంగతి వరకు ప్రవక్త రాత్రంతా ప్రార్థన చేశాడండి. ఉదయాన్ని కోరుకున్నాడంటే జవాబు వచ్చేస్తుంది. ఆ సమయంలో దేవుడు అసలు ఇతను ఏం చేస్తాడని మౌనంగా ఉన్నాడంటాడు. కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసినా విన్నట్టుగా ఉంటాడు దేవుడు. నువ్వు అడిగిన సమాధానం చెప్పనట్టు ఉంటాడు. అప్పుడు వినకపోవడం కాదంట, ఆ సందర్భంలో నీ హృదయం ఎలా ఉంటుందో చూడాలనుకుంటాడంట. వర్తమాన చదివిన వారికి తెలుస్తుంది ఈ విషయాలన్నీ కూడా. హల్లెలూయా. నీ హృదయం ఎట్లా ఉంటుందో చూడడానికి కొద్దిసేపు మౌనం ఉంటాడు. ప్రవక్త అన్నాడు, ఆ సమయంలో నేను దైవ నిశ్చయత కలిగి ఉండు. ఆయన ఉన్నాడు, నేను నిశ్చయత కలిగి ఉండు. పోరాటం ఆపకు, ప్రయాసపడు. హల్లెలూయా. ఏదో ఒకటి చేయించేసి అయిపోయింది అనుకో, ఏదో కొంత భూభాగం చేయించేసి అయిపోయింది అనుకో, ఏదో కొంచెం కోపం చేయించేసి, ఏదో చిన్న భేదం చేయించేసి. చాలా మంది వర్తమానంలో కానివ్వండి, బయట కానివ్వండి, చిన్న టీవీకి వెళ్తాం మానేసి ఇంకా అంతే, నా ఎంత గొప్ప లేరు. నేను సినిమాలు ఎప్పుడో మానేశాను. సినిమాలు మానేసాను, పేపర్లో చూస్తూ ఉంటాం. సినిమా అంతా ఎవరొకరి ద్వారా తెలుసుకుంటా ఉంటాం, న్యూస్ లో చూస్తూ ఉంటాం. మొత్తం స్టోరీ అంతా నీకు అర్థమైపోతుంది. ఇంకా చూడటం ఏంటి? అర్థమైందా? కనుక ఏదో మారిపోయామనుకుంటారు. నేను థియేటర్కి వెళ్తలేదు. థియేటర్కి వెళ్ళకపోతే చేతిలోనే పెద్ద పెద్ద థియేటర్లు ఉంటాయి. హల్లెలూయా. అంతకు ముందు నెలకో సినిమా చూస్తే ఇప్పుడు డైలీ 1.5 GB, 1 GB, 2 GB, 3 GB అయిపోతే మళ్ళా మన చేతిలోనే రీఛార్జులు. ఏమైనా చేయొచ్చు. ఇంతకు ముందు పూర్వం రూపాయి నెల టికెట్, ఇప్పుడు కాస్ట్లీ 30,000 రూపాయలు సెల్ చేతిలో పెట్టుకుని, అర్థమైందా, 230 రూపాయలు, 240 రూపాయలు రీఛార్జ్ చేస్తున్నారు మనుషులు. అసలు ఎంతో గగనం కింద ఉండేది అప్పుడు. ఇప్పుడు చాలా ఈజీగా ఖర్చు పెట్టేస్తున్నారు ప్రస్తుతం. కనుక నేను సినిమాలు మానేశానండి, నేను టీవీలు మానేశానండి, నేను పలానా తాగుడు మానేశానండి, వ్యభిచారం మానేశాను, మారిపోయానండి. ఇది గుడ్ లైఫ్ మాత్రమే. నీకు టోకెన్ లైఫ్ కావాలి, నీకు పరిశుద్ధాత్మ కావాలి, మరి నువ్వు పుత్ర స్వీకారం పొందుకోవాలి, నువ్వు స్థానంలో పెట్టబడాలి. హల్లెలూయా. ఏదో కొంచెం కొంచెం జయించేసి కొంచెం కొంచెం అయిపోయి నేను సాధించేసానని నీ రాత్రి ఎంత మాత్రం అనుకోక దేవుడు పిల్లలు, నువ్వు చేయవలసింది చాలా ఉంటుంది. నువ్వు పొందుకోవాల్సిన భూభాగం ఇంకా ఉన్నది. మరి వాళ్ళు చేసినవన్నీ పోరాటం చెప్పడం కొన్ని ప్రాంతాలు వాటిలో ఉన్నటువంటి అనుభవాలు మీకు ఈ రాత్రి చెప్పేసి చాలా సింపుల్ గా, నేను చాలా రాసుకుని వచ్చిన అవన్నీ చెప్పను కానీ తక్కువ ప్రవక్త చెప్పిన కొన్ని మాటలు మాత్రం చెప్పేసి నేను ముగించేస్తాను. దేవుడు పిల్లలారా, దేవుడు స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనము ఇక్కడ కొన్ని పట్టణాలు చదువుకున్నాం. ఈ పట్టణాలన్నీ మనం చూసుకున్నప్పుడు దేవుడు పిల్లలారా, ఆ మొదటి పట్టణం ఏమిటంటే మక్కేదా. వారు జయించవలసిన పట్టణం ఏంటి చెప్పండి? మక్కేదాన్ని జయించా. వారు ఛాయల్లో మక్కేదాన్ని చేస్తే రియాలిటీలో కూడా నువ్వు మక్కేదాన్ని జయించా. హల్లెలూయా. మక్కేదా అంటే అర్థం ఏమిటంటే కూడుకొను స్థలము. ఎంతమందికి అర్థం? సమాజంలో ఎంతమంది కూడుకుంటున్నా? బుధవారం టేబుల్ ఎంతమంది కూడుకుంటున్నా? టేబుల్ అంటున్నారా? ఎక్కడ? మీ దేవుడు ఎక్కడ చెప్తే అక్కడ. దేవుడి స్తోత్రం కలుగుగా. ఎందుకంటే మీ కాపురకు ఒక రెవల్యూషన్ ఉంటుంది, చక్కగా బయలుకోవటం ఉన్నది. మరి ఆయన చెప్తారు టేబుల్ వినా మరి నిజముగా ఒక మొబైల్ ఉందనుకోండి, అసలు నువ్వు బాబా ఎలా రా అనక్కర్లేదండి, అది అలాగ ఆన్ అయిందా అంటే పిల్లలందరూ అక్కడ చేరిపోయి కూడుకుంటా ఉంటారు. కనుక అలాగే ఏదైనా లోక విషయాల్లో కూడుకుంటారు. అయితే నువ్వు ఈ రాత్రి సమాజముగా కూడుకోవాలి, దేవుని సన్నిధిలో కూడుకోవాలి. నిజముగా ప్రతి ఆదివారం నువ్వు మంచి మరి మానకుండా సన్నిధికి రావాలి. కూడుకుంటున్నారా? ప్రతి ఆదివారం మానకుండా ఎంతమంది వస్తున్నారు దేవుని పిల్లలు? ఎంత కష్టమన్నా కానీ, ఎంత డబ్బులు వచ్చినా కానీ, ఏ ఇబ్బంది అయినా కానీ, చాలా సింపుల్ గా నేను వర్తమానం చెప్పేస్తాను. ఇక కూడుకోవాలి. ఒక ఆదివారం కానీ నువ్వు మానేస్తే మరి లేచి ఒప్పుకునే పాపం అన్నాడు ప్రవక్త. మీకు అర్థమైందండి? దేవుని స్తోత్రం కలుగుగా. మరి రెఫరెన్స్లు ఎన్ని ఉన్నప్పుడు కూడా అన్ని నేనేమో, ఎందుకంటే నేను ఒక 40 నిమిషాల్లో నా వర్తమానాన్ని ముగించాలనుకున్నాను. ఎందుకంటే చాలా లేట్ అయింది పాపం కొన్ని పరిస్థితులు బట్టి. ఇట్లా అవ్వదు ప్రతిసారి. దయచేసి సంగమా మీరు అర్థం చేసుకుని దేవుని స్తోత్రం కలుగుగా. ఇక్కడ ఈ మక్కేద అంటే దేవుని పిల్లల కూడుకొని స్థలం. లూకా సువార్త 13వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట మనం చదువుకోవచ్చు. చదవండి సార్ ఎవరైనా. లూకా సువార్త 13వ అధ్యాయం 8వ వచనం. అయితే వాడు అయ్యా 13:8 లూకా.
అయితే వాడు అయ్యా అయ్యా నా చుట్టూ తవ్వి ఎరువు వేయమన్నట్టు ఈ సంవత్సరం కూడా ఉండనేమో. అది కాదు సార్, లోకనా చదివేది మత్తే చూడండి, ఒక అడుగు అది కూడా వచ్చాయి. ఎస్, అది కూడా వచ్చాయి. లోకస్ మత్తే సువార్త, మత్తే సువార్త 8 వచ్చింది. కొన్ని మంచి నేలలు పడి ఒకటి 3 గాను ఒకటి విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించున్నప్పుడు, దేవుని స్తోత్రం. విశ్రాంతి ఎన్ని వచ్చింది చెప్పండి. 13 అధ్యాయము మత్తయి సువార్త 10 వచనం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించున్నప్పుడు, 18 ఏళ్ల నుండి బలహీనపరచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండాను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె ఎక్కడ బాగుపడింది చెప్పండి? విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి వెళ్ళింది. ఆమె మరి సమాజ మందిరంలో కూడుకోవడానికి వెళ్ళింది. దేవుని పిల్లల అర్థమైందా? కనుక ఈ ఆదివారము, ఈ బుధవారము, ఈ శనివారము, ఈ ఆన్లైన్ పేరు నేను రాకపోతే ఏమన్నా అయిందా? పర్వాలేదు, నువ్వు రాకపోతే సంఘానికి ఏమీ నష్టం లేకపోవచ్చు, కానీ నీకే నష్టం అది. ఎందుకంటే దేవుడు దర్శించవచ్చు అక్కడ, మరి దేవుడు సేవకుడి ద్వారా మాట్లాడొచ్చు, మరి ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు నీతో మాట్లాడొచ్చు. మనకి అర్థమవుతుంది. కొన్నిసార్లు ఎవరైనా సేవకులు వచ్చి కోటాలు పెడుతున్నప్పుడు, దైవజనుడు కోటాలు పెడుతున్నప్పుడు కొంతమంది రాగండి, నేను రాకపోతే ఏమైనా ఎప్పటికీ నష్టం కాదు, రాకపోయిన వాళ్ళకే నష్టం. ఇంచుమించుగా 18 ఏళ్ల నుండి ఆమె నడువంగిపోయినటువంటి స్త్రీ, అని దెయ్యాన్ని బట్టి ఉంది ఆమె. ఆ ఒక్క క్షణము గనక ఆ మందిరంలో గనక కూడుకోకపోతే ఆమె నశించిపోయిన దేవుని పిల్ల జీవితాంతము నడువంగిపోయిన స్త్రీగానే ఉంటును. ఓ మరి నిత్యముగా ఆ మక్కెదాన్ని రాత్రి జయించాలి. మందిరం మానేసి బయట తిరుగుతున్న వారులారా, మీరు మక్కెదాన్ని జయించాలి. ప్రవక్త ఏం చెప్పారు? కుటుంబ ప్రార్థనలో దేవుడు ఆ కుటుంబాన్ని కలుసుకుంటాడు. మరి కుటుంబం ఆ ప్రార్థనలో కూడుకోవాలక్కర్లేదా? అంతమంది కుటుంబ ప్రార్థనలు వెళ్ళుకున్నారు. 1-2 చేతులు వేస్తున్నారు. చాలా మంది కుటుంబ ప్రార్థనలు ఉండవండి. సాయంకాలం అయ్యేసరికి బిజీగా ఉంటారండి, మరి లేట్ గా వస్తారండి. ఓ సోదరుడా, ఓ యజమానుడు, లేట్ వచ్చినా నీ భార్యకి చెప్పు. ఓ పెట్లతో నువ్వు కలిసి ప్రార్థన చేసావా? కుటుంబ ప్రార్థన జరిగిందా? కుటుంబ ప్రార్థన జరిగితేనే దేవుడు ఆ కుటుంబాన్ని కలుసుకుంటాడు. కొన్నిసార్లు సంఘం ఏమవుతుందో ప్రాథమిక విషయాలు మర్చిపోతాం. అర్థమైందా? కుటుంబ ప్రార్థన కలిగి లేకుండా మనం ఏంటంటే 7 ముద్రల పుస్తకం చదువుతూ ఉంటాం అన్నమాట. బాబో ప్రవక్త గారు 7 ముద్రలు తీసేసాడు, ఇదిగో ప్రవక్త ద్వారా దేవుడు 7 ముద్రలు తీసాడు, అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగింది, వాట్సాప్లో స్టేటస్లో ఈ కోడ్లు పంచుకుంటా కూర్చుంటాం. అసలు నీకు ఈ కుటుంబ ప్రార్థన లేకుండా 7 ముద్ర ఎలా తెరవబడుతుంది? దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రాథమిక విషయాలు మర్చిపోతే ఎట్లా? ఖచ్చితంగా కుటుంబ ప్రార్థనలో కూడుకోవాలి, ఆరాధనలో కూడుకోవాలి, టేపు పరిచయంలో కూడుకోవాలి. ఓ మరి ఆఫ్రికా దేశంలో మరి టేపు పరిచయం కలిగి ఉన్నప్పుడు అండి, ఓ మరి దాని చుట్టూ కూడుకున్నప్పుడు అండి, ఆ టేపు పై పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రం కలుగును గాక. టేపులు వినండి, వర్తమానాలు వినండి, బైబిల్ చుట్టూ కూడుకోండి, వర్తమాన పుస్తకాల చుట్టూ కూడుకోండి, కుటుంబ ప్రార్థన చుట్టూ కూడుకోండి. దేవుని పిల్లలు ఎంతమంది బతికేదం చేయించాలనుకున్నారు? హల్లెలూయా. చూడండి, యోహాను సువార్తలో ఒక మాట చదవాలి ఖచ్చితంగా. 20:19 వచ్చిన 20:19 వచ్చిన ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి, కూడి ఉండగా ఏమొచ్చాడు చెప్పండి? యేసు వచ్చాడు. ఎంతమందికి అర్థమవుతుంది? కూడుకుంటే యేసు ప్రభు వస్తాడా? ప్రవక్త ఏం చెప్తున్నాడు? ఆయన గురించి మాట్లాడుకుంటే ఆయన ప్రత్యక్షమవుతాడంటే. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని పిల్లల 24 గంటలు ఎవరి గురించి అయినా మాట్లాడుకుంటే ఆయన ప్రత్యక్షమవుడు. ఓ ఖచ్చితంగా ఒక ఇద్దరు కూడుకుంటే ఓ మరి యేసు గురించే మాట్లాడాలి. ఈ అమ్మాయి గారు యేసు గురించి మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. చదవండి. యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగును గాక వారితో చెప్పెను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను పక్కకు చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించి
అప్పుడు యేసు ఆ, మరలా మీకు సమాధానం కలుగును గాక. మరలా మీకు సమాధానం కలుగును గాక. నన్ను పంపిన ప్రకారం ఆ, నేను మిమ్మల్ని పంపుచున్నాను వారితో చెప్పారు. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది ఆ, పరిశుద్ధాత్మను పొందుడి. అవును. మీరు ఎవరి పాపలు క్షమించురో ఓకే. అవి వారికి క్షమింపబడు. ఆ, ఎవరి పాపలు మీరు నిలిచిండుదురో అవును. అవి నిలిచిండని వారితో చెప్పారు. ఆ, యేసు వచ్చినప్పుడు యేసు వచ్చినప్పుడు మందులు ఒకడైన ఆ వారిలో ఒకడైనా దిదుమ అనబడిన తోమ ఆ, వారితో లేకపోయింది. హల్లెలూయా. మీకు అర్థమైందండి? ఏమర్థమైంది? వారు కూడుకున్నప్పుడు అంటే దిద్దుమ తోమ లేడంట. దిద్దుమ అనబడే తోమ. కొన్నిసార్లు కుటుంబ ప్రార్థనలో కూడుకుంటే భర్త ఉండడు, భార్య ఉండదు, ఒక్కోసారి పిల్లలు ఉండరు, సంఘము ఆదివారము మరి 9 గంటలకు అనేసరికి మరి ప్రజలు ఉండరు, ఆరాధన దేవుడు ప్రజలు ఉండరు. ఏమైందో తెలుసండి? అదంతా మీరు తర్వాత చదువుకుంటే వారి మధ్యలో దిద్దుమనబడే తోమ లేక మరలా ప్రత్యక్షమైనప్పటికీ నువ్వు నేను నమ్మను, నీ గాయాల్లో ఏలేడతాను అన్నాడు. మీకు అర్థమైందా? వారు కూడుకున్నప్పుడు కనుక తోమ ఉంటుంటే నమ్ముదుడు దేవుడు కూడా. దేవుడి స్తోత్రం కలుగును గాక. సంఘమా, ఇలాంటి కూడుకుల్లో మీరు ఉండండి, సంఘ కార్యక్రమాల్లో మీరు ఉండండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఓ మరి నిజముగా ఆ కూడుకునే స్థలాన్ని మనం జయించాలి. ఇది మనం అనబడే తోమ వారి మధ్యలో లేడు. తర్వాత ప్రత్యక్షమైతే నువ్వేనా? ఎందుకంటే వాళ్ళందరితో ప్రత్యక్షమైతే వారు సంతోషించారు. ఇప్పుడు మరలా ప్రత్యక్షమైనప్పుడు నేను నమ్మను, ఏది పెడతాను అంటాడు. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా ప్రతి ఆదివారం రావనుకో, కొన్ని మర్మాలు చెప్తున్నప్పుడు నువ్వు ఇంటికాడ నేను వినలేదు కదా, నేను నమ్మను. నువ్వు రెగ్యులర్ గా రాకపోతే ప్రాప్తి నేను నమ్మను, రెగ్యులర్ గా రాకపోతే 1963 నేను నమ్మను, మేఘాన్ని నేను నమ్మను. హల్లెలూయా. అసలు ఈ ప్రత్యక్షతలు నమ్మను, ఆది పాపాన్ని నమ్మను అంటావా? నువ్వు ఖచ్చితంగా కొనసాగుతుంటే ప్రతి దానికి నమ్మకంగా వస్తే దేవుని పిల్లల ఒక దినానికి దేవుడు నీకు బయలుపరుచుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓ మరి నిత్యముగా దేవుని పిల్లలు. రెండో ప్రాంతం ఏంటి? లెబ్నాన్. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం జయించవలసిన పట్టణం ఏంటి చెప్పండి? లెబ్నాన్ జయించారు. ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది దేవుని పిల్లల? సార్ ఆమె చెప్తారా? అడిగి నమస్కారం పెట్టుకోవాలంటారు. చెప్పండి. హల్లెలూయా. ఏం జయించాలి ఇప్పుడు? యెహోషువ నాయకత్వంలో లెబనాన్ జయించారు. ఇప్పుడు మన యెహోషువ పరిశుద్ధాత్మ నాయకత్వంలో మనము కూడా లెబనాన్ జయించాలి. హల్లెలూయా. లెబనాన్గా ఓ మరి పరిశుద్ధత. ఎవరికి మహిమ కలుగును గాక. లెబనాన్ అంటే ఏంటి చెప్పండి? పరిశుద్ధత. దీని గురించి మీకు పరిచయం చేయక్కర్లేదు. దేవుడు పరిశుద్ధులై ఉన్నాడుగా మనము కూడా పరిశుద్ధులై ఉండాలి. ఈ వర్తమానంలో ఎంటర్ అయిన తర్వాత ఇంకను ఆ మురికి జీవితాన్ని జీవించకూడదండి. ఇంకా పాత లోకాన్ని, పాత పాపాలు జీవించకూడదండి. ఆ మరి సమరయ స్త్రీ తన కొండను విడిచిపెట్టినట్లుగా విడిచిపెట్టింది అక్కడే ఉందా? చాలా మంది కొండలతోనే వచ్చేస్తున్నారు సంఘాన్ని. అదో ఉందా? ఆ కొండ ఏంటి? మట్టి. అది దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ శరీరాచారం, పాత విధానాలు దేవుని స్తోత్రం కలుగును గాక. కొండ విడిచిపెట్టలేదు అనుకోండి, అక్కడక్కడ పెళ్లిలో నీ బడాయి అర్థమైపోతుంది అంటారు. పాస్టర్ గారండి, ఈరోజు పాస్టర్ గారితో మాట్లాడుతుంటే ఒక కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేయాలని ఒక సహోదరుడు కష్టపడతాడండి. అది మన వర్తమాన ప్రకారం మనం అలాంటి ఆచారాలు మనం చెయ్యం. ఎందువల్ల సంఘానికి వస్తారని కొండ విడిచిపెట్టం. ఒక ఆవిడ కారు ఎక్కిందంటండి. ఒక ఆయన కారు మీద తీసుకెళ్తున్నాడు. పాపం నెత్తి మీద కంప ఉందని, బరువు తేలుతుందని చెప్పేసి ఆవిడ కారు ఎక్కించుకుని తీసుకెళ్ళాడు అనమాట. అమ్మ రా పర్వాలేదు. అప్పుడు కారులో కూడా చెమటలు కడుతూ కూర్చుందంట ఆవిడ. అంటే కారులో కూడా నెత్తి మీద ఎత్తుకుందంట కంప. ఈ వర్తమానంలో వచ్చిన తర్వాత కూడా ఇంకా పాత జీవితాన్ని జీవిస్తే, అదే జీవితాన్ని కొనసాగిస్తే అదే పాపం. మరి మార్పు లేని జీవితం, మార్పు లేని మాటలు, అలాగే నువ్వు కొనసాగితే నువ్వు నశించిపోతావు. నువ్వు ఖచ్చితంగా లెబ్నాను జయించాలి. ఎంతమంది లెబ్నాను జయిస్తారు దేవుని పిల్లలు? ఎంతమంది ఇంకా మోహం చూపులతో ఉంటే ఇంకా దేవుని పిల్లరా ఏంటండి మారు మనసు బోధిస్తున్నారు మీరు? ఒక విషయం చెప్పమంటారా? చాలా స్థలాల్లోకి వెళ్తున్నప్పుడు వారు వందనాల పైకి దేవుని ప్రకారం లోపల మరి పాపంతో కూడిన ఆలోచనలు. దేవుడు పైకి గాడ్ బ్లెస్ యు బ్రదర్, లోపల ఉద్దేశం వేరు. గాడ్ బ్లెస్ యు చేస్తారు, మరి లోపల ఉద్దేశం వేరు. నువ్వు ఎన్ని వర్తమానాలు విన్నా నీకు ఏం ప్రయోజనం లేదు. నువ్వు ఖచ్చితంగా ఈ రాత్రి ఆ పట్టణాన్ని జయించాలి. దేవుడు పరిశుద్ధులు కనుక నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలి. మరి నీ సొంత పరిశుద్ధత కాదు, నీ సొంత జీవితం కాదు. చూడండి, ప్రవక్త అంటాడు యేసుక్రీస్తు లాంటి జీవితం జీవించకుండా చాలా మంది
దేవుని స్తోత్రం కలుగుగా. యేసుక్రీస్తు లాంటి కార్యాలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే మన ప్రవక్త చనిపోయేసరికి దేవుని పిల్లలు చాలా యథార్థవంతుడు. ఎక్కడ జంతువులు సైతం ప్రేమించే స్థితిలోకి వెళ్ళిపోయాడు. అర్థమైందా దేవుని పిల్లరా? ఓ మరి మరి ఆ లేడీ లేకపోతే తుప్పి అతని యొక్క చేతులు ఉన్నటువంటి ఆ గడ్డిని తినేంత దగ్గరగా వచ్చిందండి. అంత ప్రేమగా మారిపోయాడు. ఓ దేవుని సృష్టి, నువ్వు ఖచ్చితంగా నీ మార్గంలో రావడం నేను తప్పు చేశాను, నువ్వు మరి దయచేసి నా మీద దాడి చేద్దంటే ఆ యొక్క దున్నపోతే అట్లనే పడుకుండిపోయింది. అతను లోపల పని చేస్తున్నప్పుడు కందిరేగల గుప్పు మరి లేచిపోయింది. అప్పుడు ఆ దేవుని సృష్టితో మాట్లాడుతున్నాడు. ఓ దేవుని సృష్టి, మీ యొక్క మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను, దయచేసి ఎక్కడి నుంచి వచ్చారు చక్కగా అక్కడికి వెళ్ళిపోండి. అవి వెళ్ళిపోయింది దేవుని పిల్ల. ఎలాంటి జీవితాన్ని జీవించాడు అతను. ఎలాంటి వ్యక్తి అంటే మరి ఆ కారులో వెళ్తున్నప్పుడు కారు లోపల సిలువ పెట్టుకున్నాడు. ఒకవేళ ఏ దృష్టి అయినా తప్పుగా ఉంటే నేను ఆ సిలువ వైపు చూస్తాను. అంతగా మరి ప్రవక్త కానివ్వండి, భక్తుల జీవితాన్ని కానివ్వండి, దేవుని పిల్లలారా వారు అట్లా చేసుకున్నారు. ఈ రాత్రి మనము లెబనాను జయించుదుముగాక. హల్లెలూయా. మనము మరి ఇచ్చుగా దేవుని పిల్లలారా ఆ మక్కేదాను జయించుదుగాక, ఆ లెబనాను జయించుదుగాక. హల్లెలూయా. చూడండి, బైబిల్లో పరిశుద్ధత గురించి పాత నిబంధన కానివ్వండి, కొత్త నిబంధన కానివ్వండి, మరి ఇంచుమించుగా పాత నిబంధనలో 830 సార్లు పరిశుద్ధత అనే మాట గురించి ఆయన చెప్పాడు దేవుడు. కొత్త నిబంధనలో ఇంచుమించుగా 250 సార్లు. అంటే ఇన్ని సార్లు రాశాడని చెప్పడం కొరకు కాదు, కానీ పరిశుద్ధతను ఎంత నొక్కి ఒక్కాడిస్తున్నాడు చూడండి, అన్నది అర్థమవుతుంది. కనుకనే ఈ రాత్రి దేవుని పిల్లల ప్రభు రాత్రి భోజనంలోకి వస్తాను. నీవు ఒక రొట్టె మొక్క తీసుకుని, చిన్న ద్రాక్షారసం తీసుకుని, ఇది యేసుక్రీస్తు శరీరం, ఇది సాదృశ్యం ఉన్న శరీరం మనం తీసుకుంటున్నాం. చూడండి, మనం ద్రాక్ష రసం నిలవబెట్టి తీసుకొస్తున్నాం, నిజమేనా? అది పవర్ఫుల్ గా మారుతుందా లేదా? మారుతుందా చెప్పండి. అప్పుడు కూడా తయారు చేసిన ద్రాక్ష రసం ఎట్లా ఉంటుంది? తీగా ఉంటుంది. ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది. అంటే పవర్ పెరుగుతుంది, రోజులు పెరిగేసరికి పవర్ పెరుగుతూ ఉంది దేవుని పిల్లలు. మరి 2000 సంవత్సరాల క్రితమైన కాచిన రక్తము, హల్లెలూయా, అది ఎంత పవర్ఫుల్ గా ఉంది రాత్రి. దాన్ని ఎదుర్కోవడానికి వచ్చేది నీవు. ఎక్కడన్నా తేడా ఉంటే మాత్రం అవుతావు జాగ్రత్త. అందుకే పౌలు హెచ్చరించాడు, చాలా మంది నిద్రించుచున్నారు. అంటే మరి ప్రభు రాత్రి భోజనం తీసుకుని కూడా చాలా మంది ఆత్మ సంబంధంగా చేస్తున్నారు. అందుకే లేపనాలు చేయించు, ఆత్మ సంబంధంగా చావద్దు. చాలా మంది రోగులు అన్నారు. ఏమిటి? ఆత్మ సంబంధమైన రోగాలు. చాలా మంది బలహీనులు, అంటే భక్తి చేయలేని మరి బలహీనులు దేవుడు పిల్లలు, బ్యాక్ స్లైడర్స్, వెనక్కి జారిపోయిన విశ్వాసం. ఈ రాత్రి ఎవరు అలా ఉండొద్దు. బ్యాక్ స్లైడర్ గా ఉండొద్దు, వెనక్కి దిగజారిపోయిన వ్యక్తిగా ఉండొద్దు. మరి నిత్యముగా పాపుగా ఉండొద్దు, రహస్య పాపుగా ఉండొద్దు. నీ బలహీనత ఈ రాత్రి ఒప్పుకొని దేవుని స్తోత్రం కలుగుగాక. లెబనాను జయించి నువ్వు ప్రభు రాత్రి భోజనంలో రా, దేవుడికి మహిమ కలుగుగా. మూడవది ఏంటంటే మూడవ పట్టణము లాకీషు, దేవుని స్తోత్రం కలుగుగా. ఇప్పుడు మరి క్రీస్తు దేవుని పిల్లలు మనం జయించవలసిన పట్టణం ఏంటి? వారు ఛాయలో ఒక పట్టణం జయించారు. మీకు అర్థమవుతుందండి? ఛాయల్లో వారు ప్రభరాత్రి భోజనం తీసుకున్నారా? సంఘం మాట్లాడండి. ఛాయల్లో వారు గొర్రె పిల్లలు తిన్నారా? ఏం మాట్లాడతారా? పస్కాలు తిన్నారా లేదా? మరి కొత్త నిబంధనలో ప్రభువుని యేసుక్రీస్తే కదా పస్కా. ఛాయల్లో వారు చేశారంటే రియాలిటీలో కూడా జరిగిందిగా. ఇప్పుడు మనము కూడా చేస్తున్నాం కదా సంఘకాలంలో ఉన్న ప్రజలము. కనుక వారు ఛాయల్లో ఒక లాకీసులు చేస్తే ఇప్పుడు మరి రియాలిటీలో కూడా వధువు లాకీసులు చేయించాలి. హల్లెలూయా. లాకీసు అనగా నరుని నడత. ఎంతమందికి అర్థమవుతుంది ఎవరు పిల్లలు? నువ్వు ఖచ్చితంగా లాకీసులు చేయించాలి, నరుని నడత. ఎందుకంటే ఇది ప్రభు రాత్రి భోజనం కనుక నేను ఈ కోణాన్ని తీసుకున్నాను దేవుని పిల్లలు. లేకపోతే నేను ఏదో ఒక ప్రసంగం తీసుకుని మీకు చెబుతున్నాను. మీకు ఈ రాత్రి ఎక్కడ కూడా బహిరంగంగా ఉండకూడదని ఈ రాత్రి నేను ఇందుకే విషయాలు చెప్తున్నాను. నువ్వు లెబనాను చేయించాలి, మరి నిత్యముగా నువ్వు మరి మక్కేదాను చేయించాలి, అలాగే లాకీసు చేయించాలి. ఏమిటి లాకీసు? నరుని నడత. ఒక మాట మనం కీర్తన గ్రంథంలో 37వ కీర్తన 23వ వచనం చదువుతాం.
7 కీర్తన 23 వచ్చిన చదువు. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవక్తను చూసి ఆయన ఆనందించును. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ నడత అంటే ఏంటనుకున్న ప్రవర్తన. ఓ మరి నిత్యముగా దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, రాత్రి నువ్వు జయించవలసిన ఒక పట్టణం ఉన్నది. ఏమిటా పట్టణము? ఏవో మరి లాకీషు. వారు లాకీషు జయించారు, నువ్వు కూడా లాకీషు జయించాలి. నీ నడత బాగోవాలి దేవుని ప్రకారం. ఎప్పుడైతే ప్రభువును కలుసుకున్నాడో యాకోబు నడక మారిందా? హల్లెలూయా. నడక మారిందంటే డ్యాన్స్ చెప్పిందో కాబట్టి అది కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి నా స్టైల్ మారిందంటే మరి వస్త్ర విధానం కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓ మరి నిజంగా ఓ మరి హాలీవుడ్ బాలీవుడ్ ఫ్యాషన్ కాదు. రన్ ఫర్ జీసస్ అంటే ఏంటి? పరిగెట్టమా. అలాగైతే మనం ప్రతిరోజు పరిగెత్తు. మరి యేసు వరకు పరిగెడతాం. అలాగైతే మనం ఎక్కడి నుంచి సెంట్రల్ వరకు పరిగెట్టచ్చు, రాజానగరం దాకా పరిగెత్తచ్చు. ఈ ఒడిసిలేరు నుంచి రాజానగరం దాకా ఓపికతో అదే యేసు వరకు పరిగెట్టడం. అయితే నాకు ఇంకా ఓపుకుంటే మా ఏరియా దగ్గర రాజమండ్రి వరకు పరిగెట్టేద్దాం. హల్లెలూయా. కనుక నడక మారింది అంటే ఈ నడక కాదు. ఒక వ్యక్తి దేవుని దగ్గర యథార్థమైన జీవితాన్ని జీవిస్తున్నాడు అనమాట. ఇప్పుడు అతను యాకోబుగా ఉండడు. ఓ మరి పాత రాహాబుగా ఉండదామే, పాత మరి సమరయ స్త్రీగా ఉండదామే. ఏమైనా వారు ఎప్పుడైతే వాక్యాన్ని తెలుసుకున్నారో వారి జీవిత విధానం మారిపోయింది. అప్పుడు వారి ప్రవర్తన చూసి దేవుడే ఆనందిస్తాడు. ఈ రాత్రి మన ప్రవర్తన చూసి దేవుడు ఆనందించును గాక. మన నడతను చూసి దేవుడు ఆనందించును గాక. ఓ మరి తిరిగి జన్మించిన క్రైస్తవుడు మందిరంలోనే కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు, తల్లిదండ్రులు లేనప్పుడు, ఎవరో లేనప్పుడు నీకు వస్తున్న ఆలోచనలు ఉన్నాయి చూడు, అదే నువ్వు. నిజమా కదా? అందరూ ఉన్నప్పుడు ఆమె, అందరూ ఉన్నప్పుడు హల్లెలూయా, దేవానికి స్తోత్రం. మరి 7 ముద్రలలో నన్ను నేను చూసుకున్నాను. ఆ తర్వాత మొబైల్ ఓపెన్ చేసి ఇంకోటి చూసుకున్నాను. నీకు అర్థమైందా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, మందిలో ఉన్నప్పుడు పుస్తకం తెరవడం, మరి ఏదో ఒక సంఘ కార్యక్రమాలు జరిగినప్పుడు నువ్వు ఏదో తెరవడం అది కాదు. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచనలు వస్తున్నాయి నీకు, అదే నీ నడత. నువ్వు ప్రయాణంలో ఉన్నప్పుడు, ఎవరు నిన్ను చూడనప్పుడు, నువ్వేమైతే జీవిస్తున్నావో, నీ హృదయంలో ఏ ఆలోచనలు వస్తాయో అదే నీ నడత. నువ్వు ఖచ్చితంగా లాకీషు జయించాలి. నువ్వు దేవుని ఎదురు సరిగా ప్రవర్తించాలి. దేవుని ఎదురు వర్తమానం ఎదురుగా సరిగా ప్రవర్తించాలి. అంతమంది ప్రవర్తించడానికి ఇష్టపడుతున్నా. అలా లేకపోతే ప్రభురాత్రి భోజనం నీకు ప్రయోజనం లేదమ్మా. ఈ రాత్రి ఏవేవో చెప్పేస్తారని మీరు అనుకోకండి. ఈ రాత్రి ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి వచ్చిన మీరు చక్కగా మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకోవాలి. ఎందుకంటే దేవుడు అన్నాడు, నేను రేపొద్దున మీ మధ్యలోకి రాబోతున్నాను, మరి పాయని శుభ్రం చేయండి అన్నాడు దేవుడు. నా ఎదుట ఏది చెడ్డది కనబడకూడదు, అక్కడ అపవిత్రమైనది ఏది కనబడకూడదు, శుభ్రం చేయమన్నా చెప్పాడు దేవుడు. శుభ్రం చేస్తేనే దేవుడు వస్తాడు. తాను పవిత్రపరచుకుంటేనే దేవుడు శుభ్రం వస్తాడు. దేవుడు పిల్లలు ఎట్లా పడితే అట్లా దేవుడు వాడుకోడు, రాడు. ఈ రాత్రి నువ్వు లాకీషును జయించి ప్రభురాత్రి భోజనం రా. కానాను దేశంలో ఏమున్నాయి చెప్పండి? పాలు తేనెలు ఉన్నాయా? మరి అవి పొందుకోవాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా లెబనాన్ చేయించాలి. నిజమేనా? పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఇదిగో బ్లూ ప్రింట్, ఇదిగో మా దగ్గర నమూనా ఉంది, మేము వచ్చేసి స్వాధీనపరిచేసుకుంటామంటే అక్కడ రానివ్వడానికి ఎవడో లేడండి. చాలా మంది ఉన్నారు అక్కడ. నిజమేనా? ఇప్పుడు ఈ 7వ ముద్ర నాది, ఈ వర్తమానం నాది, ఇదంతా నాది. నేను ఇంటికాడ కూర్చుంటాను, నేను భక్తి చేయను, పైసా భక్తి ఉండదు నా దగ్గర, నాకు 7వ ముద్ర తెరవకూడదు. ఈ రాత్రి అలా కాదు దేవుని ప్రభా. నేను అంటున్నాను, మన మంచి జీవితాలే వాక్యం తెస్తాయని చెప్పట్లేదు, కానీ వాక్యమే మనకు మంచి జీవితం ఇస్తాం. దేవుడికి మహిమ కలుగునుగా. మరి వాక్యం అని చెప్పుకున్న తర్వాత కూడా మనం సరిగా ప్రవర్తించకపోతే అది ప్రమాదము. ఓ నిజముగా కనానులో చాలా మంది ఉన్నారు, చాలా ప్రయాణం ఉంది, చాలా పోరాటం ఉంది, ప్రతి చోట శత్రువు, ప్రతి అడుగున శత్రువు ఉన్నాడు. మరి వాడిని జయించకుండా ఆ పాలు తేనెలు ఎలా మరి పొందుకుంటారు చెప్పండి? ఆ యొక్క మరి రాజును సంహరించకుండా దేవుడు అతనికి ఎలా ప్రభురాత్రి భోజనం ఇస్తాడు? ఈ రాత్రి నువ్వేమీ జయించకుండా నీ జీవితంలో వచ్చేసి ప్రభురాత్రి భోజనం తీసుకుంటే మరి నువ్వు ఎప్పుడులాగే ఉంటావు. అందుకే యోధ వచ్చంట, తన జీవితంలో ఏ మార్పు లేకుండా వచ్చి చేయి ముంచాడంట. అందులో ఏమైంది? ఎవరన్నా చెప్పండి, ఏమైందమ్మా? ఏమొచ్చింది? మీకు అర్థమైందా? ఏ ప్రభురాత్రి భోజనం తీసుకున్నా కానీ నీ డ్రెస్ కోడ్ మారదు. కాపరి ఎంత బోధించినా
అలాగే కొరస దుస్తులుగా కడతా ఉంటాం, ఒళ్ళంతా పట్టేసినట్టుగా. నిజమేనా? కాపురంత చెప్పిన కటింగ్లు మారు, డబ్బులు ఇచ్చి గుండు కొట్టించుకున్నారు. మీకు అర్థమైందా? ఎంత చెప్పినా మారు. పిల్లలు అలాగే ఉంటారు, పెద్దలు అలాగే ఉంటారు. మరి వారి ఎత్తు చెప్పులు మారు, వారి టీషర్ట్లు మారు. హల్లెలూయా. స్త్రీల గురించి మాట్లాడు, వారి జీన్ ప్యాంట్లు మారు. ఏమైంది? వారు లాకీషుని జయించకుండా వచ్చేసి ఏమన్నట్టుగా మరి వచ్చేసి ప్రభుత్వం పోయి, దేవుడు తెలుసు మీలో నన్ను ఒకడు అప్పగింతాడు అన్నాడు ప్రభు. అందరూ నేనా యోధాంట నేనా? ఇదిగో ఈ ఊళ్ళో ఎవరు మిమ్మల్ని తోసేసిన నేను ఉంటాను పాస్టర్ గారు. అలా గుండు కొడతామంటే ఏదో తేడా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగుతాడు. నాకు నా పరిచయంలో ఒకడు అనేవాడు, ఇలా పీకి తగ్గొట్టినా సరే నేను చచ్చిపోతున్నాను లేడు. ఆ మాట పలికిన అతి కొద్ది కాలంలో వెళ్ళిపోయాడు. ఆ మాట పలికిన కొద్ది దినాల్లో కనబడతలేదు ఎక్కడ నాకు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు? లాకీషుని జయించక, నీ నడత జయించాలి, నువ్వు సరిగా ప్రవర్తించాలి దేవుని ముందు. ఓ మరి ప్రియమైన దేవుడు, చిన్న చిన్న బలహీనతతో అసలు దాన్ని ముట్టుకుని ఏమేమి చెప్పండి, ఏమేమి చెప్పండి. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఆ ఛాయలు ఉన్నటువంటి ఆ యొక్క మందసాన్ని ముట్టుకుంటే చచ్చిపోతే మరి అసలు సెవెంత్ 7వ ముద్ర ఆయనే కదా. ఇదంతా రియాలిటీ. మరి దీన్ని ఈజీగా ముట్టేసుకుంటుంటే నీకు ఏం అవ్వదా? అందుకే చాలా మంది ఆత్మీయంగా చచ్చిపోయి ఉంటారు, భేదాలతో ఉంటారు, సమస్యలతో ఉంటారు, మరి గొడవతో ఉంటారు. ఇష్టం 24 గంటలు అదే ఆత్మతో ఉంటారు. మనం వాక్యం ఒకలా చెప్తే కూడా అర్థమవుతుంది. మనం బోధింతమా 2 గంటల సేపు తెగ వాయించేస్తుంటే అయిపోయిన తర్వాత ఇందులో ఈ తప్పు చెప్పు, అందులో ఆ తప్పు చెప్పు, ఇలా కరెక్ట్ అలా కరెక్ట్గా నేర్పిస్తూ ఉంటాను. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు? నువ్వు లాకీషుని జయించాలి. రాత్రి చాలా రిఫరెన్స్లు ఉన్నాయి అన్ని. మరి మరి నిత్యంగా దేవుని కుమారుడు ఎక్కడున్నా ఒకేలా ప్రవర్తిస్తాడు. గొర్రెల దొడ్లో ఉన్నా దావీదు అలాగే ప్రవర్తించాడు, సింహాసనం మీద ఉన్నా అలాగే ప్రవర్తించాడు. మరి బానిసగా ఉన్నా ఎస్తేరు అలాగే ప్రవర్తించింది, మరి రాణి అయినా అలాగే ప్రవర్తించింది. హల్లెలూయా. ఖచ్చితంగా నిన్ను ఎక్కడ పెట్టినా మరి నిత్యముగా దేవుడు నువ్వు బంగారంగానే ఉంటావు. బంగారం తన స్థానం మారిపోద్దా? బస్సులో ప్రయాణించినప్పుడు మారిపోద్దా? పొలం వెళ్ళినప్పుడు మారిపోద్దా? పొలం పనులకు వెళ్ళినప్పుడు అక్కడ తప్పుడు మాటలు వస్తాయా? చెప్పండి. వ్యాపారంలో ఉన్నప్పుడు తప్పుడు మాటలు, వ్యాపారం కదా బూతులు ఆడకపోతే కుదరదండి. ఎవడు చెప్పాడండి అలా నీకు? నువ్వు లాకీషుని జయించాలండి. హల్లెలూయా. నువ్వు అనర్హుడు నువ్వు లాకీషుని జయించాలి. సరిగా ప్రవర్తించరా, ఇది చాలా ప్రయోజనం. వారు ఒక్క బలహీనుడు కూడా లేడంటాడు ఛాయిల్లోనే. అసలు ఇప్పుడు మనం తీసుకుంటే అసలు బలహీనుడే ఉన్నాడు ఈ రాత్రి. సరిగా మరి వస్తే దేవుడు సరిగా సమీపిస్తే ఆమె స్వస్థపడింది. మరి నిజంగా సరైన విధానంలో సమీపించింది ఆ కనాను స్త్రీ. మరి తన కుమార్తె స్వస్థపడింది. సరైన రీతిలో సమీపించారు ఆ రోగులు, స్వస్థపడ్డాడు దాసుడు. సరైన రీతిలో వచ్చారు, వారి కార్యాలు పొందుకున్నారు. దేవుడు సరిగా నడవండి, సరిగా ప్రవర్తించండి, లాకీషుని జయించండి. హల్లెలూయా. 4వది గెజర్. ఈ గెజర్ అనే ప్రాంతాన్ని జయించారు. ఈ గెజర్ అంటే అర్థం ఏంటంటే, గెజరు అంటే అర్థం ఏంటంటే దేవుడు ప్రత్యేకత. ఇవన్నీ మన మెసేజేనా? వారు ఛాయల్లో గెజరం చేస్తే మరి రియాలిటీలో వధువు మరి గెజరం చేయించదా? అందుకే దేవుడు సమస్త విశ్వాసాల నుంచి తన వధువును వేరుపరుస్తున్నాడు లేదా? ఆది కాండము నుండి దేవుడు వేరుకోవట్లే కోరుకుంటున్నాడు. అన్నది అర్థమవుతుంది. అన్నిటితో కలిసిపోతే దేవుడు మాట్లాడతారా? గుంపులతో దేవుడు వ్యవహరిస్తారా? లేదండి. ప్రత్యేకపరచుకోవాలి. విషయం ఒక మాట చదవండి. ఎస్తేరు గ్రంథం 3:8 వచ్చు. మూడు 8 చదవండి. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థానము మీ రాజ్య సంస్థానం అంటే ఇచ్చిపుచ్చిగా 7 సంస్థానాలు ఉండేది. హిందూ దేశం మొదలు కూసు దేశం వరకు చాలా సంస్థానాలు ఉన్నాయి. అన్ని సంస్థానాలు అంటే మొత్తం ప్రపంచ పటాన్ని తీసుకొని చెప్తున్నాడు అనమాట రాజు. మొత్తం సంస్థానాలు అన్నింటిలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి వీధులు సకల జనుల వీధులకు వేరుగా ఉన్నవి. అందరూ ఒకలా మాట్లాడితే ఒకలా మాట్లాడతారు.
నిజమేనా? అందరూ కిస్మిస్ అంటే కిస్మిస్ చేయరు, అందరూ శమకాలం అంటే శమకాలం చేయరు. హల్లెలూయా. ఎలా ఉన్నాయి వీళ్ళ విధులు? సకల జనుల విధులకి వేరుగా ఉన్నాయి. మరి మనం పెళ్లిళ్ళు చేద్దంటే ఏం చేస్తాం చెప్పండి? అర్థం నిజమేనా? ఎందువల్ల సకల జనుల విధులకి వేరుగా ఉన్నాయి. మీకు లేవా ఏంటి ఒకసారి చెప్పండి. మీరు అందరి విధులకు వేరుగా ఉన్నారా? అందుకే మనం మతానికి వ్యతిరేకం మంచాన్ని కొట్టేది ఒక సామెత మనకే పెడుతున్నారు. నిజమా కాదు? ఏంటి బాబా మీరు అది చిన్నపిల్లలకి అలా తీసేశారేంటి? మా బంధువుకు ఆవిడ ఉండేది, నా భార్య చూసి ఓడగొట్టిన మంచం కోళ్ళ చేసావు మీ ఆవిడ్ని, నేను అలా ఒప్పుకోను. హల్లెలూయా. దీన్ని నమ్మడంలా తయారు చేయాలి. అలా తయారు చేస్తే బాగుంటదేమో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక వారి విధులు సకల జనుల విధులకి వేరుగా ఉన్నాయి. కనుక చూడండి, బైబిల్లో నాజీలు ఉన్నారు. నిజమేనా? నాజీలు అంటే ఏంటి చెప్పండి? మరి ప్రత్యేకించబడిన వాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ప్రవక్త అంటాడు, నాజీలు అంటే తమను తాము లోకము నుండి పూర్తిగా వేరు చేసుకుని వాక్యం వైపు తిరగడం. అందులోకి అర్థమైంది. ఇప్పుడు వధువు ఎవరు? నాజీరు. సంసోను ఎవరు? నాజీరు. ఆ 7 జనాలు అతను ఉన్న ప్రత్యేకత. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు నాజీరు, విలియం బ్రన్హం నాజీరు. వధువు నాజీరేనా? నాజీరు అంటే అర్థం ఏమిటి? తను తాను పూర్తిగా లోకముతో పూర్తిగా వేరు చేసుకుని వాక్యం వైపు తిరుగుట. హల్లెలూయా. ఒక గుర్తు ద్వారా సంసోను వేరు చేసుకున్నాడు. 7 జనులే ఓ దేవుని పిల్లల గుర్తు. ఇప్పుడు వధువుకి 7 ముద్రలే గుర్తయి ఉన్నవి. హల్లెలూయా. మరి ప్రవక్త అన్నాడు, పౌలు సనాతన సంఘం నుంచి మరి విడిచి వేరు చేసుకుని నాజీరు జీవితం జీవించాడు అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ప్రవక్త అన్నాడు, ఒక వ్యక్తిలో యేసుక్రీస్తు జీవించినట్లు ప్రకటించుటే అదే అతను నాజీరు జీవితము. హల్లెలూయా. ఏమనంట? ఒక వ్యక్తిలో యేసుక్రీస్తు జీవించినట్లు ప్రకటించుకుని ఆయన ఆహ్వానించుటే. హల్లెలూయా. అదే ప్రభువుకు ప్రత్యేకించబడిన నాజీరు. చూడండి, వాక్యము కానిదారి నుండి వేరవడమే నాజీరు అంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నిన్ను నువ్వు ప్రత్యేకించుకోవాలి. బైబిల్ ఉన్నటువంటి భక్తులు కానివ్వండి, అసలు నువ్వు వారేమో బిరుదుల్లో బాప్తిస్మం అంటే నువ్వు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం అంటావు. వారు అసలు ప్రవక్తల కాలం అయిపోయిందంటే నువ్వు ప్రవక్తలు అంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు వారు ఆచారాలన్నీ చెప్పుకుంటారు. ఎందుకంటే క్రిస్మస్ కి చలిమంటలు వేస్తారు, సంక్రాంతికి భోగి మంటలు కూడా వేస్తారు. వారికి ప్రత్యేకత ఏమీ లేదు. కానీ రాత్రి మనం ఏం చేస్తామో దేవుని పిల్లారా, గెజర్ను స్వాధీనపరచుకున్నాము. వధువు ప్రత్యేకించబడ్డదా? నువ్వు ప్రత్యేకించబడి ఈ రాత్రి ప్రభు రాత్రి భోజనంలో రా. అన్నీ నాకు కావాలండి. మరి నన్ను ఎలా నిలబెట్టారండి? నేను వెళ్ళకపోతే ఎలా కుదురుతుందండి? నేను నిలబెట్టారా? ఎక్కడ నిలబెట్టారు? పడగొట్టారు. నీకు అర్థమైంది? నిలబెట్టారు అనుకున్నావు అంతే. నన్ను పాలన చోట నిలబెట్టారండి, నేను దానికి మరి నేను పాల్గొవాలండి, కుదరదండి. నేను వెళ్ళాలండి, మా వాళ్ళు ఊరుకోరండి. నీకు ప్రత్యేకత లేదు. గెజేర్ దగ్గర నువ్వేం చేసావంటే బోర్లా పడ్డావు. నీకు అర్థమైందా? బోర్లా పడ్డావు. నువ్వు ప్రత్యేకత దగ్గర బోర్లా పడ్డావు కనుకే అన్ని చుట్టుకుంటూ వచ్చేస్తావు అన్నమాట. నీకు వర్తమానం పట్టేసుకుంటున్నావు ఓ పక్క, ఓ నోటితో వర్తమానం ఎత్తడం, ఓ నోటితో లోకమంటున్నాం. ఒక నోట్లోంచి తీరు వచ్చేస్తుంది, ఒకే దాంట్లోంచి ఉప్పు నీరు కూడా వచ్చేస్తుంది. అందుకే వాడొకడున్నాడంటే, ఎవడంటే బాబేలు గోపురాన్ని కట్టినోడు నిమ్రోదు. వాడు పైకి వెళ్ళి దేవుడితో సహవాసం చేద్దారనుకున్నాడట, కిందకు వచ్చి లోకంతో కూడా సహవాసం చేద్దారనుకున్నాడు. అలా కుదురుతుందా? నువ్వు ఉంటే ఆయనతో ఉండు, లేకపోతే లోకంతో ఉండు. నీకు లోకంలో ఆచారాలు కావాలా? ఆ పద్ధతులన్నీ కావాలా? మరి అలా చేయకపోతే కుదరదండి. ఇల్లు కట్టమని పొంగించకపోతే ఎలాగండి? చూసుకుని పొంగిపోతా ఉంటారు. ఆల్రెడీ పొంగిపోయింది, పొంగించట్లేదు. దేవుడి స్తోత్రం. కానీ ఇవన్నీ కావాలి, ఎలా కుదరదండి బాబు, ఈ ఆచారాలు కుదరదండి బాబు. అందుకే నువ్వు గజేరులు చేయించాలి, నిన్ను నువ్వు ప్రత్యేకించుకోవాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. 5వది ఏమిటంటే ఎగ్లోన్ చేయించాలి. ఎగ్లోన్ అనగా
హల్లెలూయా, మార్పు లేనిది. ఇంకా ఏంటంటే ఇశ్రాయేలుకి ఏమంటారంటే ఆశ్రయపురాలు ఉండే 6 ఆశ్రయపురాలు, అందులో ఒక ఆశ్రయపురం పేరు ఏంటంటే గోలాన్. గోలాన్ అంటే చుట్టుకొలత అనమాట. అదే అర్థం దీనికి కూడా వస్తుందండి. ఏమిటి? ఓ మరి నిత్యముగా సమానత్వం, దేవుని స్తోత్రం కలుగును గాక. ఓ మరి కొండ అనేది మార్పు లేనిది. మార్పు లేనివాడు ఎవరు చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు. హెబ్రీ 13:8 ప్రకారముగా, హల్లెలూయా, హెబ్రీ 7:24 ప్రకారముగా, మరి మలాకి 3:6 ప్రకారముగా ఆయన మార్పు లేని దేవుడు అయి ఉన్నాడు. ఈ రాత్రి మనం మారిపోకూడదండి. గంటకో రకంగా, ఏమండి, ఆదివారం ఓ రకంగా, సోమవారం ఓ రకంగా మారిపోవచ్చా? ఆయన మార్పు లేని వాడేనా? నా విషయాలు చాలా పక్కన పెట్టేశాను. ఇందులో చాలా అద్భుతం, ఈ కాలానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. సమయం సరిపోదండి. కనుకనే నేను పై కొన్ని మాటలు మీకు చెప్తున్నాను. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆయన మార్పు లేని వాడు. ఎంతమందికి అర్థమైంది? ప్రవక్త అంటున్నాడు ఆయన మొదటి తీర్మానమే మార్పు లేదండి. మీకు అర్థమైందండి? ఒకసారి తీర్మానం చేసుకుని నాలుగు ఖర్చుకునే దేవుడు కాదంటే హల్లెలూయా, ఆయన మార్పు లేని వాడు. మరి చూడండి, గుండ్రనిది అంటే దాని చుట్టుకొలత కొలవడానికి సెంటర్ లో డాట్ పెట్టామనుకోండి, ఆ సెంటర్ లో డాట్ పెడితే ఏ మూలకు చూసినా సమానం ఉంటది. మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఏ రోజు చూసినా సమానమైన భక్తి చేయాలి. ఒక్కోసారి నేను పట్టుకోలేము, ఎందుకంటే సాపలు నువ్వే ఎత్తేస్తావు, తుడిచేస్తావు, కడిగేస్తావు అన్ని. ఆ తర్వాత మొత్తం భక్తి అంతా కడిగేసుకుని ఇంటికాడ కూర్చుంటావు. చర్చి కడిగేస్తావు నువ్వే, నీ భక్తి నువ్వే కడిగేసుకుంటావు, సీపుతో తుడిచేసి. ఇంకా దేవుడు వద్దు, ఏమొద్దు, అనవసరం. ఎందుకంటే నువ్వు వ్యక్తులు బట్టి భక్తి ప్రారంభించావు, నువ్వు వ్యక్తులు బట్టి నువ్వేదో ప్రారంభించావు. నోసా, హల్లెలూయా. ఈ రాత్రి మన ముందు ఎవరున్నా చెప్పండి, మన ముందు సిలువ, మన ముందు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన మొదటి తీర్మానమే మార్పు లేనిది. ఓ మనిషిగా ఆయన ఏదైతే ప్రారంభించాడో దాన్నే చివరి వరకు చేస్తాడంటాడు. మార్పు లేని దేవుడే. ఇప్పుడు మొదటి పాపిని రక్తముతో రక్షిస్తే చివరి పాపిని కూడా రక్తముతోనే రక్షించాడు ఆయన. మొదటి వ్యక్తికి గొర్రె పిల్లను వధిస్తే ఈ చివరిలో మన కొరకు కూడా 5 గొర్రె పిల్లను వధించాడు. ఆయన మారినవాడు, ఆయన మార్పు లేనివాడు. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు కదిలిపోకు, అచంచలంగా బతకు. మరి నిత్యముగా భక్తిహీనులు కదులుచున్న సముద్రం వాళ్ళు నెమ్మదంగా ఉండరన్నాడు. అలా ఉండకండి. దేవుడు మార్పు లేనివాడు. నువ్వు ఒక తీర్మానం చేసుకో, ఆ తీర్మానం కొరకు ప్రాణము పెట్టు. రేపుగా తీర్మానం చేసుకోండి. బైబిల్లో చాలా మంది భక్తులు తీర్మానం చేసుకున్నారు, ఆ తీర్మానం కొరకు కడ వరకు నిలబడ్డారు. వారు మార్పు లేని వారిగా ఉన్నారు. ఈ రాత్రి మనం దాన్ని చేయిందామా? హల్లెలూయా. ఆ యొక్క ఏంటది, ఎగ్లోను మనం జయించాలి. దేవుని స్తోత్రం కలుగుతారు. 6వ పట్టణం ఏమిటంటే హెబ్రోను. 6వ పట్టణం ఏంటి చెప్పండి? ఆ సమయం అయిపోయింది సార్, 10 నిమిషాలు. అమ్మో, ఇంచుమించుగా సమయం అయిపోయింది. ఇంకా స్పీడ్గా చెప్పేస్తాను, జాగ్రత్తగా మీరు గమనించండి. ఇప్పుడు మనం జయించవలసింది ఏంటంటే హెబ్రోను జయించాలి. హెబ్రోను అనగా సహవాసం. ఎంతమందికి అర్థమైంది? ప్రవక్త అన్నాడు వర్తమానంలో, సహవాసం లేకపోతేనంటండి. ఓ మనిషిగా నేను జాగ్రత్తగా ప్రవక్త చెప్పినటువంటి ఆ మాటలు మీకు చదువుతాను చూడండి. సంఘము దేవుని యొక్క సహవాసం నుండి ఆగిపోతే అద్భుతాలు ఆగిపోతాయి. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? కాన్ఫిడెన్స్ విత్ గాడ్. దేవునితో నీకు వ్యక్తిగత అనుభవం ఉండాలి. పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. నీకు దేవునితో వ్యక్తిగత అనుభవం ఉండాలి. ఓ మరి సంఘములకు దేవునితో సహవాసం లేకపోతే, చాలా మంది పాస్టర్తో సహవాసం ఉంటారు. పాస్టర్ అంటే చొక్కా చింపేసుకుంటారు, మంచిది. మరి నీకు దేవునితో కూడా సహవాసం ఉండాలి. నీకు దేవునితో సహవాసం ఉంటే కాపరితో కూడా సహవాసం ఉండాలి. ఈ రెండు విడిచిపెట్టకూడదు. మనం ఉంటే కాపాడుతో లేదా దేవునితో, అలా కుదరదండి. అసలు దేవునితో ఉంటే కాపాడుతూ ఉంటాం, కాపాడుతూ ఉంటే దేవునితో ఉంటాం. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. కనుక ఖచ్చితంగా ఏ సంఘానికైతే దేవునితో సహవాసం లేకపోతే ఆ సంఘములకు అద్భుతాలు ఆగిపోతాయి. ఎంతమందికి అర్థమైంది? మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సంఘము చూడండి, సహవాసంలో లేకపోతే దేవుడు వెళ్ళిపోతాడంటాడు.
మీకు అర్థమైందా? ఈ రాత్రి మనం సహవాస కూటంలో కలిగి ఉన్నాము. మరి సహవాసం లేకపోతే దేవుడు వెళ్ళిపోతాడని ప్రవక్త చెప్తున్నాడు. దేవుని పిల్ల సంఘము ఎప్పుడైతే లోకముతో సహవాసం చేయడం ప్రారంభిస్తుందో, పరిశుద్ధాత్మ సహవాసం నుండి, దేవుని యొక్క సంఘ సహవాసం నుండి, దూతల సహవాసం నుండి, దేవుని సత్యము మరి పరిశుద్ధాత్మ నుండి వేరైపోతాడు ప్రభు. నువ్వు దేవునితో సహవాసం చేయడం మానేసి ఎప్పుడైతే లోకంతో సహవాసం చేస్తావో, అసలు కాపరికి మరి ఫోన్ ఉండవండి, సహోదరులు మాట్లాడుకోరండి, కానీ లోకస్తులతో ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు. నిజమా కదా? లోకస్తులతో ఎక్కువ సహవాసం చేస్తూ ఉంటారు. ఏమంటే నాకు జాబ్ అంటే, జాబ్ లేకపోతే నాకు వ్యాపారం అంటే, అసలు పక్కనే ఉంటారా? సహోదరులు సహవాసం కలిగి ఉంటారు, మాట్లాడుకోరు పాపం. ఎందుకంటే ఒకే గ్రామంలో విశ్వాసం ఉన్నారనుకోండి, రోజు ఏదో గొడవ, రోజు తలపోటు. ఒకే చోట అసలు ఒకే ఇంట్లో ఉన్నారనుకోండి, ఇద్దరు తోడుకోళ్ళు ఉన్నారనుకోండి, పాస్టర్కి తలపోటే. ఈవిడోడు చెప్తారు, ఆవిడోడు చెప్తారు. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఈయనోడు చెప్తాడు, ఆయనోడు చెప్తాడు. అదే ఇంట్లో మరి కొంతమంది ఉన్నారనుకోండి, ఏనుకోలే తలపోటుగా ఉంటుందండి. మీకు అర్థమైందా? అక్కడి నుంచి చర్చికి వచ్చేస్తారు. అంతకుముందు చర్చికి రావా అని ఎలుగుళ్ళు మాట్లాడుకోరు. ఇవన్నీ ఉంటాయంటారా? హల్లెలూయా. మాట్లాడు. అప్పుడు దాకా అత్తగారు ఉన్నది కోళ్ళు, అత్తమ్మా చర్చికి వస్తున్నావా? ఏదో వ్యాధి వచ్చింది, అది తేంత రాకపోతే నేను వెళ్ళిపోతాను, అయిపోయిన వందనాలు. అసలు మీరు అత్తగారితో సహవాసం లేకుండా మరి ఎట్లా? ఒకే వర్తమానం, ఒకే రక్తంలో ఉన్నారుగా. అప్పుడు దాకా వాళ్ళతో చక్కగా మాట్లాడుతుంటారు, ఏదో వచ్చేస్తుంది పాపం. హల్లెలూయా. అర్థమైందా? వంగుకు ముడేసుకుని తీసుకుపోతుంది, మాట ఇంటలేదు. హల్లెలూయా. ఏమిటివి? ఒకే వర్తమానంలో, ఒకే కుటుంబంలో వచ్చి, ఒకే గ్రామంలో వచ్చి సమస్యలు మరి అక్కడే ఉంటారు. కానీ ఎవరికన్నా ఏదైనా సమస్య వస్తే పేపర్లో చూసుకోవాలన్నమాట. మనకు 4 పేపర్లు 5 పేపర్లు వస్తూ ఉంటాయి కదా, ఆ పేపర్లో మన పక్కింటోడికి ఇలాంటి ప్రమాదం జరిగిందని. నీకు అర్థమైందా? అరే పేపర్లో చూసేదాకా అక్కడ ఏం జరుగుతుంది నీకు తెలియకపోతే అది నువ్వే విశ్వాసే. ఎక్కడో వాట్సాప్ లో ఎవరో స్టేటస్ చేసుకుంటే అది సమస్య వచ్చిందని తెలవాలి. పక్కనే ఉన్నా కానీ సహవాసం లేకపోతే దేవుడు సహవాసం కోల్పోతే మరి ఎప్పుడైతే లోకంతో రాజీ పడ్డావో, దూతల సహవాసం నుంచి వేరైపోతావు, సంఘ సహవాసం నుంచి వేరైపోతావు, పరిశుద్ధాత్మ సహవాసం నుంచి వేరైపోతావు. జాగ్రత్త. హల్లెలూయా. అన్నాడు, ఎవరైనా సహవాసం నుంచి వేరైపోతారంటండి, వాళ్ళు ముళ్ళు వలె మారిపోతారు. ఆ ఎడారి మొక్కలకి ముళ్ళు ఎందుకు వస్తాయంటే ఆకులు అంటే కొన్ని మొక్కలకి అవి నీరు లేక ముళ్ళుగా తయారైపోతాయి. వింటున్నారా? సంగమా కొన్నిసార్లు పరిశుద్ధాత్మ ఆ యొక్క వాటర్ని కానీ మరి ఆ 7వ మంత్రి వాటర్ని కానీ లోపలికి రానకపోయి ఉంటాయి, ముళ్ళుగా తయారవుతాయి. కాపరి ముళ్ళవుతావు, సంఘాన్ని ముళ్ళవుతావు, భర్తకు ముళ్ళవుతావు, అత్తగారి ముళ్ళవుతావు, కోళ్ళకి ముళ్ళవుతావు. అంతకు ముందు చక్కగా మాట్లాడుకుని ఈ ఇంటికి ఆ ఇంటికి కూరగాయలు నడుతూ ఉంటాయి, అంతే. మాటలు ఆగిపోయి అంటే భర్తలు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటే మాట్లాడడం ఏంటి? అదేమన్నా తెలుసా? ఏంటనుకున్నాను, చర్చికి వెళ్ళిపోతుంది, ఏం మార్పు లేదు, ఊరికే నూరిపోతుంది భర్తకి. ఆ పిల్లలతో అంటది ఆవిడతో మాట్లాడక, వాళ్ళ ఇంటికి వెళ్ళకండి. ఏమైంది? ఇవన్నీ కూడా మనం ఎన్నో సంగతులు నేర్చుకున్నప్పుడు కూడా ఇక్కడెక్కడ రాజీ పడిపోతా ఉన్నాం. దేవుని పిల్ల ప్రవక్తలు సహవాసం లేకపోతే హల్లెలూయా ఏమవుతుందో చెప్పు, నశించిపోతావు. జాగ్రత్త. దేవుడికి మేము కలుగును కాదు. మరి నిత్యముగా దేవునితో పరిపూర్ణ సహవాసానికి రాత్రి గురువు కదలాలని ప్రవక్త. మరి పరిపూర్ణ సహవాసంలో నువ్వు ఉండాలి దేవుడితో. మరి నిత్యముగా రాత్రి నువ్వు జయించవలసిన ఒక పట్టణం ఉంది, హెబ్రోను జయించా. చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. సింపుల్ గా 1-2 విషయాలు మాత్రమే చెప్తున్నాను. ఎంతమంది హెబ్రోను జయిస్తారు? హెబ్రోను పట్టణాన్ని స్వాధీనపరుచుకుంటారు. అమ్మ సహవాసం ఉందా? ఒకరికొకరు ప్రేమగానే ఉన్నారు చెప్పండి. ఉన్నారా? అందరూ బాగానే మాట్లాడుకుంటున్నారా? ఈ అయిపోయిన తర్వాత ప్రభుత్వ బోర్డు తీసుకున్న తర్వాత నీ మొక్కను పట్టుకుని అలా పక్క వెళ్ళిపోయి గడ్డేసి ఉండవు. ఎవరు కాళ్ళు కడుక్కుంటే వాళ్ళే కడుక్కుంటాను. దాని కాళ్ళు కడగనే అది కాళ్ళు కడగనే మన ఏమంటారు తెలుసా? నీకు ఎందుకు అమ్మ ప్రభుత్వ భోజనం, నీకు ఎందుకో రొట్టె అంటున్నాను. వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో, ఎచ్చగా పడుకో.
ఇక్కడ తీసుకుని ఎందుకు కష్టాలు పడుతుంది? ఒకళ్ళు అమ్మాయి కొడతాడు ఈ రాత్రి. ఆయన పాదాలు నేను పట్టుకుంటూ పెట్టి అడ్వైస్ నేను చెప్పడం పెట్టి నాకు చెప్పింది ఏంటి, ఎన్ని మాట్లాడినా తెలుసా, ఇవన్నీ గుర్తున్నాయి. ఆదివారం అయ్యగా చెప్పిన వాక్యం మాత్రం గుర్తుండు. సంవత్సరాలు పెళ్లిలో నిన్ను పిలవకుండా వాళ్ళు బట్టలకి వెళ్ళిపోయి చూడు, అవి గుర్తున్నాయి. నీకు అర్థమైందా? ఆ రోజు మీ ఇంట్లో అందరికీ భోజనం చెప్పకుండా ఒకరికే భోజనం చెప్పి అవన్నీ గుర్తున్నాయి. ఆదివారం అయ్యగారు చెప్పిన వాక్యం గుర్తు. నీకు ఎందుకమ్మా ఎవరందరూ భోజనమా? మెల్లిగా జాగ్రత్తగా వైపు నిద్ర, ఈ రాత్రి నిద్ర పరువునే వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఎంతమంది సహవాసాలు ప్రేమిస్తారు? హల్లెలూయా. మరి ఆదివారం ఆరాధన అయిన తర్వాత కాపర్ని కలిసి చక్కగా కరచాలం చేసి, లేకపోతే మరి వారికి గాడ్ బ్లెస్ చెప్పి చక్కగా వెళ్ళాలి. కొన్ని సంఘాలు అయితే అంటే ఈ విధంగా చెప్తున్నా, జాగ్రత్త చూడండి. పాస్టర్ గారితో బాగా మాట్లాడతారు, పాస్టర్ గారితో మాట్లాడతారు, ఏంటో తెలియదు. ఆ బాధ ఏంటో తెలియదు వారు. ఆ కాపరి బాధని గుర్తించారు దేవుడు పిల్ల. వారు బాగా మరి మంచి మంచి వస్త్రాలు కట్టుకోవాలా, బాగా మరి మంచి మంచి బిల్డింగుల్లో ఉండాలా, లేకపోతే మరి మంచి మంచి చదువులు చదువుకోవాలా, మంచి మంచి బాగా మాటలు మాట్లాడాలా, ఏమవసరంలే. అతడు దేవుడు పిలిస్తే అతడు భార్య కూడా దేవుడు పిలిచాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్ని చోట్ల ఆ పాస్టర్ అమ్మాయిని చేసుకుంటారు విశ్వాసులు. ఏంటి ఆ కరం ఏంటని చెప్తున్నాను. కొన్ని చోట్ల చాలా ప్రమాదకరంగా ఉంటున్నారు దేవుని పిల్ల. ఆవిడ చేత అన్ని మోయిస్తారు, అన్ని చేస్తారు. ఆవిడ దేవుని సేవకురాల పాస్టర్ భార్య, లేకపోతే దేవుడి పని మనిషి. చాలా మందికి అర్థం కాదు దేవుని పిల్ల. ఆమెను గౌరవించలేదు. ఏది సహవాసం ఏది? కాపర భార్యతో సహవాసం ఏది? కాపరతో సహవాసం ఏది? విశ్వాసంతో సహవాసం ఏది? కొన్ని గుంపులు ఉంటే వారు మాట్లాడుకుంటారు. మీకు అర్థమైందండి? 100 మంది పాస్టర్ గారితోనే మాట్లాడలేకపోతారు, మళ్ళీ సహోదరులతో మాట్లాడుతారు. ఇవి చాలా ప్రమాదకరమైన పరిణామాలు. ఈ రాత్రి మనము హెబ్రోనును జయించుదుముగాక. హల్లెలూయా. 7వ దినం దెబీరు. 7వ పట్టణం ఏంటి చెప్పండి? దెబీరు అనగా దేవుని వాక్యము. హల్లెలూయా. వాక్యాన్ని మనం జయించాలా? అవును. వాక్యాన్ని జయించడం ఏంటి? వాక్యాన్ని మనం ఓవర్టేక్ చేయడం కాదండి. ఆ రాత్రి యాకోబు ఎలాగైతే దేవునితో పోరాడి పెరుగులాడి ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి మనం వాక్యాన్ని ప్రేమించే వారమేనా? వాక్యం అంటే ఇదేదో సంస్థల బోధ కాదు దేవుని పిల్లారా. హల్లెలూయా. ఇదేదో శాఖల బోధ కాదు, ఇదేదో మరి లోకస్తుల బోధ కాదు. ఇది ప్రత్యక్షతతో కూడిన వాక్యమై ఉన్నది. ఈ రాత్రి అయితే మనకు తెలవబడాలి. ఈ రాత్రి ఆ మహారాజు గట్టుగా మనం స్వాధీనపరచుకోవాలి దేవుని పిల్లారా. హల్లెలూయా. దాన్ని స్వాధీనపరచుకోవడానికి ప్రవక్త ఆ శాబినోకి అన్యాయం దగ్గర పిలువబడ్డా? ఆ తెల్లవారుజామున వెళ్ళాడా? అతని చేతిలో ఖడ్గం వచ్చిందా? మరి ఆ ఖడ్గాన్ని తీసుకున్నాడు దేవుని పిల్లారా. ఆ ఖడ్గము మరి నిశ్చయముగా పౌలు కాలంలో అది మనల్ని లోపలికి దూరం ఏం చేసింది చెప్పండి? పూర్తిగా మనం శుద్ధి చేసింది. ఇప్పుడు అది ఏం చేస్తుంది చెప్పండి? ఇప్పుడు శత్రువుకి కొడుకు లేకుండా చేస్తుంది దేవుని పిల్లారా. ఇప్పుడు మనం ఖచ్చితంగా ఆ దెబీరుని, దేవుని స్తోత్రం కలుగును గాక, మనం జయించవలసి ఉంది. అదనగా దేవుడి వాక్యం. చివరగా మరి 2-3 మాటలు. ఇంకోటండి, 8వ పట్టణం ఏంటి? యెరూషలేము జయించాలి. ఎంతమందికి అర్థమైంది? యెరూషలేము యెహోవా సమాధానం. దేవుడే ఆ సమాధానమై ఉన్నాడు దేవుని పిల్లలు. ఎంతమందికి అర్థం? మరి మనకి 1964లో ప్రవక్త వర్తమానం బోధించాడు. ఏంటో వర్తమానం పేరు? షాలోమ్. ఎంతమందికి అర్థమైంది? షాలోమ్ అనగా మరి యూదులు ఇద్దరు కలుసుకున్నారంటే వారు షాలోమ్ చెప్పుకుంటారంట. షాలోమ్ అంటే వందన, లేకపోతే మరి గుడ్ మార్నింగ్ లాగా, శుభోదయం. మరి ఏంటి ఈ షాలోమ్ అంటే? హెబ్రీ పదం. అది హెబ్రీ పదానికి ఏంటి? సమాధానం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఫినిక్స్ లో ఒక మాట ఉందండి, దానికి ఏంటంటే ప్రవక్త చెప్పాడు, జమలన్ రువా అనగా దేవుని సమాధానం నీతో ఉండును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నిత్యము ఈ రాత్రి దేవుడు నీకు తోడుగా ఉండును గాక, దేవుడు నీతో వచ్చును గాక. ఈ దేవుని సమాధానం. ఇక్కడ ఆగితే చాలా విషయాలు చెప్పాలి. నేను రాత్రి చెప్పట్లేదు అనుకున్నా. మనం ఖచ్చితంగా యెరూషలేము జయించాలి. చివరిగా ఇంకో పట్టణం ఉంది. ఏమిటంటే యార్మూతు అనే ఒక పట్టణం. అదేమిటంటే దాని అర్థం ఏమిటంటే హెచ్చరించబడుట. హల్లెలూయా. పైకి వెళ్ళే మనం ఎక్కడ చూద్దాం? కింద నుంచి చూద్దాం, పై నుంచి చూద్దాం. ఎవరి డాబా మీదకి మెట్లు పై నుంచి ఉంటాయి, కింద నుంచి ఉంటాయి.
చెప్పండి. పైకి వెళ్ళే మార్గము కిందనే ఉంది. హల్లెలూయా. హెచ్చించబడినట్టే ప్రవర్తన దేవుని పిల్లలారా. దేవుని ముందు హెచ్చించబడే వ్యక్తి దీనుడు అవుతాడట. ఎంతమందికి అర్థమైంది? దేవుని ముందు హెచ్చించబడే వ్యక్తి ముందు దీనుడు అవుతాడు. దీనత్వం వస్తేనే నీకు హెచ్చింపు వస్తుంది. ఖచ్చితంగా ఈ 9 పట్టణాలని ఈ రాత్రి మనం జయించుదుము గాక. హల్లెలూయా. ఓ మరి 40 సంవత్సరాల్లో 31 మంది రాజుల్ని వారు జయించుకుంటా వెళ్ళి ఒక దినాన్న వారు ఒక జెండాను సాధించారు, ఒక కరెన్సీని పెట్టుకున్నారు దేవుని పిల్లలారా. ఓ మరి నిజంగా ఐక్యరాజ్య సమితిలో వారు ఈ రోజు ఒక పార్ట్ అయి ఉన్నారు. ఎప్పుడో ఓల్డ్ టెస్ట్మెంట్ లో వెళ్ళిన వ్యక్తులు ఆ తర్వాత మరలా తరబడ్డారు. ఈ రోజు పూర్తిగా స్వాధీనపరుచుకుంటారు. వాడు త్వరలో వారు స్వాధీనపరచుకోబోతున్నారు. వారికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాటమే దేవుడు. హల్లెలూయా. ఈ రాత్రి మనం ఓ మరి ఈ 9 పట్టణాలను చేద్దాం. ఎంతమంది ఓ మరి ఓ క్రీస్తు దేవుడు ఏలుముతోనే పట్టణం చేస్తారు. హెచ్చించబడాలంటే నువ్వు మరి నిన్ను తగ్గించుకోవాలి. హార్మ్ఫుల్ చేస్తారు. చెప్పాడు ఒక మాట, ఆ మాట చెప్తున్నాను ఏంటంటే మరి హెచ్చించబడే వ్యక్తి దేవుని ముందు హెచ్చించబడే వ్యక్తి ముందు దేవుని ముందు తీరుడైపోతాడు. అప్పుడే నీకు హెచ్చింపు వస్తుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మన మరి చూడండి బైబిల్లో శరీర కార్యాలు ఉన్నాయి. ఏంట కార్యాలు? గలతీ పత్రికలో శరీర కార్యాలు ఉన్నాయి. ఏంటవి? శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవే. ఏంటవి? వేదాలు, విమతములు, కక్షలు ఉన్నాయా? ఇవన్నీ మనం జయించాలక్కర్లేదా? ఆ తర్వాత మనం ఏం పొందుకోవాలి? 9 ఆత్మ ఫలాలు పొందుకోవాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఆశా నిగ్రహం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ 9 ఆత్మ ఫలాలను మనం పొందుకోవాలి. అలాగే ఈ 9 పట్టణాలను మనం జయించాలి. అలా ఈ రాత్రి మీరు జయించారని నేను నమ్ముతున్నాను. దేవుని పిల్ల మనం జయించారు. ఒకవేళ ఎవరైనా ఆయా బలహీనతలు కలిగి ఉంటే నిజంగా మేము జయిస్తాం పాస్టర్ గారు, వాక్యాన్ని బట్టి మేము జయిస్తాము. జయించి మరి ప్రార్థన చేసుకుని ప్రభురాత్రి భోజనంలోకి వస్తామంటే ఈ రాత్రి ఖచ్చితంగా దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. లేదు నేను అదే పాత మనిషిగా ఉంటాను, అయినా సరే నాకు ప్రభురాత్రి భోజనం ఎందుకు ఇవ్వడం నేను చూస్తాను. అసలు నువ్వు ఎందుకు నశించిపోవాలి నేను చూస్తాను. నీ దేవుడిని ఎందుకు కొట్టడం నేను చూస్తాను. అలాంటివి వస్తే నువ్వు తగ్గించుకుంటావా? ఆ ఏర్మతులు చేయిస్తావు, హెచ్చించబడతావు దేవుని పిల్ల. నువ్వు ఓ మరి నిత్యముగా ఆ ఎరుషలేమును చేయిస్తావు. ఈ రాత్రి నిత్యముగా దేవుని పిల్ల మనం చేయిందామా? మరి మరి సరైన ప్రార్థన జీవితంతో ఈ రాత్రి మోకరించి ప్రభువా నేను వస్తున్నాను నీ సన్నిధికి, ఉన్న పాటు నీ సన్నిధికి వస్తున్నాను, ఇలాంటి విషయాలన్నీ విడిచిపెడతాను, ఆ పట్టణాలన్నీ జయించి ప్రభువా నీ దగ్గరకు వస్తాను, పోరాటం చేస్తాను, వారికి పాలు తేనెలు ప్రవహించే దేశం ఇచ్చావు. ఈ రాత్రి మరి ద్రాక్షారసం సాదృశ్యం, రక్తాన్ని సాదృశ్యం ఉన్నటువంటి ఆ యొక్క ద్రాక్షారసాన్ని తీసుకుంటాను, నీ శరీరాన్ని సాదృశ్యం ఉన్నటువంటి ఆ రక్తాన్ని తీసుకుంటాను. అప్పుడేమవుతుంది? పాలు తేనె. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఏమిటి పాలు తేనెలు పట్టణం అంటే చెప్పండి నాకు ఒకసారి. ఒక చిన్న మెస్సే ఉందండి అందులో పాలు తేనెలు అంటే. ఎంతమందికి అర్థమైంది? ఈ రాత్రి చిన్న మెస్సే మీకు చెప్పాలనుకున్నా. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు చెప్పండి? పాలు తేనె స్వాధీనపరుచుకున్నారు. ఎంతమందికి అర్థమైంది? మనము కూడా పాలు తేనె స్వాధీనపరుచుకున్నాం. పాలు ఏమిటంటే అపోస్తుల బోధ, తేనె ఏమిటంటే 7వ ముద్ర. హల్లెలూయా. మరి పుస్తకమైనది. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు పునాది తలరాయిని మనం స్వాధీనపరచుకోబోతున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. వారు భౌతికంగా ఆ 9 పట్టణాలని అలాగే ఆ కణాను పట్టణాలన్నీ స్వాధించడం ద్వారా వారు పాలే సంపాదించుకున్నారు, తేనె కూడా సంపాదించుకున్నారు. పాలు ఏమిటి? పౌలు బోధ. నిజమైన పౌలు ఏమన్నాడు? నేను పాలతో మిమ్మల్ని పోషించాను. అయితే ప్రవక్త ఏం చేశాడు? మనకి ఈ కాలంలో తేనెను కూడా తీసుకొచ్చాడు. ఆ పుస్తకము తేనె వలె మధురమైనది. నువ్వు వాళ్ళు జయించావా? పాలు పొందుకుంటావు, తేనె పొందుకుంటావు. అనగా అపోస్తుల బోధ పునాది, అలాగే తేనె తలరాయిని కూడా పొందుకుంటావు. దేవుడి మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. షాలోమ్.